Right, so now we have completed successfully add user and update user. Now we are going to understand how to implement view all users and delete user. Now I am trying to start implementation of view all users, then we'll try to understand delete user. Okay, if you want you can add one more link like search user. Okay, I will try to explain you how to do that. If you want you can add it that one also. Okay, so let's try view all users. Let's try to design first screen, how many screens we need and what is our actual design. సో CRUD 2 టైప్స్ అని చెప్పాను కదా. CRUD ఒకటి ఇండిపెండెంట్ స్క్రీన్స్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. అనదర్ వచ్చేసి ఐ థింక్ యూ ఆల్రెడీ నో దిస్ టైప్ ఆఫ్ స్క్రీన్స్. ఐ థింక్ ప్రాజెక్ట్ ప్యాచ్ నో అబౌట్ ఇట్. దిస్ టైప్ ఆఫ్ స్క్రీన్స్. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక లింక్ని క్లిక్ చేస్తున్నారో సో ఎవ్రీథింగ్ మనం ఒక స్క్రీన్లోనే మేనేజ్ చేస్తుంటాం, రైట్? సో అదేవిధంగా సో మేనేజ్ చేయడానికి ఇనిషియల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఆల్ యూజర్స్ కానీ ఆల్ డేటాని ఇక్కడ టేబుల్లో డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి రెండు మోడల్స్ ఎవరైతే 2 మోడల్స్ యూస్ చేస్తున్నారో 2 మోడల్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. రిట్రైవల్ ఆపరేషన్ సేమ్ ఆపరేషనే, సేమ్ స్ట్రక్చరే. ఓకేనా, రైట్. లెట్స్ ట్రై హియర్. వీ హ్యావ్ అడ్మిన్ పేజ్. This is the admin page, admin home page. So admin home page lo emundi link undi. What is that link? View all users. View all users. So ఇది like starting point అంతే కదా. ఇది starting point. ఇది HTML code, plain HTML code. So nothing here. This is the starting point of the flow. View all users flow. So we are trying to make one hyperlink here. Okay, if you click this one, usually I need to display a table directly. కాబట్టి మనకు ఒకటి సరిపోతుంది. సో ఇది కానీ కంట్రోలర్ అదేవిధంగా UI రెండింటికి మనం ఇది యూజ్ చేస్తాం ఈ ఫైల్, ఈ పేజ్ అనేది. సో ఇక్కడ ఏముండాలండి, ఫస్ట్ ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసిన ఇన్పుట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా JDBC కోడ్ రాసేస్తాం. JDBC కోడ్ రాస్తాం. సో క్వరీ ఏం రాస్తాం, JDBC కోడ్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ లైక్ యూజర్స్, LMS యూజర్స్. సో దట్ మనకేమొస్తుంది, రిజల్ట్ సెట్ వస్తుంది. అంతేనా, డైరెక్ట్గా కోడ్ రాసేస్తాం, రిజల్ట్ సెట్ వస్తుంది. రిజల్ట్ సెట్ని ఐట్రేట్ చేసి, రిజల్ట్ సెట్ ప్రతి రోని ఐట్రేట్ చేస్తున్నాం కదా, ఆ ప్రతి రోని కూడా మనం ఇక్కడ టేబుల్ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ నుంచి HTML టేబుల్ స్టార్ట్ అవుతుంది, HTML కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ టేబుల్ అనేది రాసి ప్రతి టేబుల్ రోలో మనం ప్రతి టేబుల్ రోకి ఏమి ఇస్తున్నామండి, రిజల్ట్ సెట్లో ఉన్నటువంటి డేటా గెట్ ఇంట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ రిజల్ట్ సెట్కి స్టోర్ చేస్తాం అన్నట్టు. సో ఇది 2 పార్ట్స్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం రిట్రైవ్ చేస్తాం డేటాని బై యూజింగ్ జావా కోడ్ ద్వారా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ రిట్రైవ్ చేసిన తర్వాత రిజల్ట్ సెట్ని ఐట్రేట్ చేసి వైల్ లూప్ లోపల మనం HTML టేబుల్ని డిస్ప్లే చేసామంటే అయిపోయింది ఆపరేషన్ అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా, ఈ 2 పార్ట్స్ మనం చేస్తూ వస్తాం. చూడండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఎంటైర్ కోడ్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఇది రాసి పెట్టుకోండి. ఓకే, నోట్ పాయింట్లో పెట్టుకోండి. మళ్ళీ నేను చెప్తూనే ఉంటాను, మీరు అగైన్ ఫుల్ కోడ్ రాసేస్తారు, తర్వాత బగ్స్ వస్తాయి, మీరు డీబగ్ చేయడం కష్టమైపోతూ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు 2 పార్ట్స్ అని చెప్పాను కదా, 2 పార్ట్స్ ఇక్కడ వరకు చేయండి. జావా కోడ్ ఫస్ట్ సిస్అవుట్లో ప్రింట్ చేయండి, టెస్ట్ చేయండి అక్కడ వరకు డేటా వస్తుందా లేదా. రిజల్ట్ సెట్లో వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ సెట్లో ఉన్న డేటాకి ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, UI డిజైన్ చేసుకుందాం. అలా అనమాట 2 పార్ట్స్గా చేయండి. సో ఇక్కడ admin home.jsp ఇక్కడ వ్యూ ఆల్ యూజర్స్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ వ్యూ ఆల్ users.jsp. దట్స్ ఇట్. ఫైల్ నేమ్ వచ్చి నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా కంట్రోలర్ అనేది ఏమంటే, కంట్రోలర్ అంటే వాట్ ఎవర్ యూజర్స్ కంట్రోలర్ అన్నా పెట్టుకోండి, లేదంటే వ్యూ ఆల్ యూజర్ JSP అన్నా పెట్టుకోండి, పర్లేదు. దెర్ ఇస్ నో కంట్రోలర్ అండ్ అదర్ థింగ్స్ హియర్. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి JDBC కోడ్ రాసుకుంటున్నాం, అంటే HTML టేబుల్ డిజైన్ కూడా దీంట్లోనే చేస్తున్నాం. సో ఎవరైనా చెప్తారా మనకు ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే నాకు ఇక్కడికి వెళ్ళాలంటే ఏ నావిగేషన్ వాడాలండి? మనకున్న 3 నావిగేషన్స్లో you can unmute and you can speak. Now my headset is working. How can we give link here? Which link we need to give? Either it is a anchor tag or form submission or send dynamic navigation.
దట్స్ ఇట్, అంతే. యాంకర్ ట్యాగే కదా, జస్ట్ నార్మల్ లింక్ ఇది, క్లిక్ చేస్తే లేదు కదా, యాంకర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. రైట్, వెరీ నైస్. సో ఇప్పుడు మనకు క్విక్గా ఇది ఆల్రెడీ ఉంది మనకు. సో దీనికి యాంకర్ లింక్ ఒకటి ఇచ్చుకోవాలి, టార్గెట్ ఫైల్ ఇచ్చి ఇది అవుతుంది. సో టార్గెట్ ఫైల్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నా, వ్యూ ఆల్ యూజర్స్ డాట్ జేఎస్పీ. లెట్స్ ట్రై నౌ. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్, లాట్ ఆఫ్ ఫైల్స్ అక్కడ ఓపెన్లో ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన ఫైల్ మాత్రమే పెట్టుకోండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ క్లోజ్ చేసేసుకోండి. సో నాకు ఇక్కడ అడ్మిన్ మాత్రమే ఉంటే సరిపోతుంది. వేర్ ఇస్ అడ్మిన్ హియర్? సో లెట్ మీ ఓపెన్ admin homepage. Here it is. So except this I am trying to close others. Okay, so close others. So అన్ని కూడా క్లోజ్ అయిపోయింది. అడ్మిన్ హోమ్లో నా దగ్గర ఇక్కడ ఉంది లింక్, వ్యూ ఆల్ యూజర్స్. దీనికి లింక్ ఇచ్చుకుంటాను, టార్గెట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను, వ్యూ ఆల్ యూజర్స్ అనేది. ఓకే, సో రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ JSP ఫైల్, వ్యూ ఆల్ యూజర్స్ డాట్ JSP అండ్ ఫినిష్. ఎవరైతే పెండింగ్ వర్క్స్ ఉందో ప్లీజ్ కంప్లీట్ చేసేసేయండి, ఎందుకంటే ప్రీవియస్ కంప్లీట్ చేస్తే ఇది వర్క్ అవుతూ వస్తుంది, లైక్ అర్థమవుతూ వస్తుంది. సో ఎవరన్నా ఉంటే కూర్చొని రేపు సండే, రేపు మ్యాక్సిమం లైక్ ఎర్లీగా పెట్టుకోవాలి, ఒక వర్క్షాప్ 2 hours 3 hours తీసుకోవాలనుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ మీ ప్రాక్టీస్ పెట్టి ఒక పోల్ పెడతాను, పోల్ కానీ మీరు రెస్పాండ్ అయితే దాన్ని బట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ క్రెడ్ ఈ రోజుతో ఈ క్రెడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ క్రెడ్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగి ఓన్గా మీకు లైక్ ఆ ప్రాసెస్ అనేది అర్థమైపోయిందంటే ఫ్లో అనేది. రేపు నేనేం చెప్తానంటే లాగిన్ ఒకటి అండ్ అదర్ ఫ్లో ఉంటుంది మనకు, టేబుల్ అంటే ఈ క్రెడ్ కాకుండా డిఫరెంట్ క్రెడ్ ఉంటుంది, అది కూడా నేర్పించేస్తాను. నార్మల్గా ప్రీవియస్ బ్యాచెస్లో ఓన్లీ ఒక ఫ్లో మాత్రమే చెప్పాను, బేసిక్ ఫ్లో. బట్ ఈ బ్యాచ్లో నేను టేబుల్ ఫ్లో కానీ చెప్పాలనుకుంటున్నాను, ఇంక్లూడ్ చేస్తున్నాను. కాబట్టి సో మీరు ఇచ్చేటటువంటి అవుట్కమ్ బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. దట్ రిమైనింగ్ పేజ్ హెడర్స్ ఇవన్నీ కూడా లైక్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా నేను లెవెల్ 2కి మూవ్ చేశాను, అదంతా ఇక్కడ చెప్పను ఇంకా. సో బేసిక్ ఈ 2 ఫ్లోస్ ఒకటి ఇంక్లూడ్ చేసి కంప్లీట్ చేసేద్దాం. సో మీరు కానీ నాకు కానీ ఈరోజు కంప్లీట్ చేసేసి క్రెడ్ అంతా, రేపు ఎంటే 3 hours 2 hours కానీ 3 hours సెషన్ తీసుకుంటాం, స్పీడ్గా ఆ క్రెడ్ కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? సెకండ్ ఫ్లో ఇక్కడ బుక్ అని చెప్పాను కదా, మనకు ఇక్కడ ఏమున్నాయి ఇది కదా. సో ఈ బుక్ నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ ఫ్లోకి తీసుకొస్తాను, కొంచెం అడ్వాన్స్డ్ మోడల్లోకి తీసుకొచ్చి చెప్తా, అందుకోసంగా అనమాట. ఓకేనా? ఇది నార్మల్ బేసిక్ ఫ్లో, ఇలా మెనూలో 4 items ఉండడం. రెండోది జస్ట్ ఒక బుక్ అని లింక్ క్లిక్ చేయగానే టేబుల్ వచ్చేస్తుంది, టేబుల్లో డేటా వస్తుంది, అక్కడ ఐకాన్స్ పెడతాం. తర్వాత మనకు ఒక న్యూ ఐకాన్ ఉంటుంది, ఒక పేజ్లోనే క్రెడ్ని మేనేజ్ చేయడం. అది చెప్పేసి నెక్స్ట్ మీకు మెసేజ్ ట్రాన్స్ఫరింగ్ వ్యాలిడేషన్ మెసేజెస్ ఉంటాయి. out.println అని కాకుండా ఇక్కడ అన్ని out.printlnతో చేస్తున్నాం కదా, దీంట్లో వచ్చి నేను మెసేజ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ప్రీవియస్ పేజ్కి కరెక్ట్గా అడ్వాన్స్గా ఉండేటట్టు అనేది చెప్తాను ఇక్కడ. అర్థమైందా? సో మీరు ఇచ్చేటటువంటి అటెన్షన్ తోటే సపోర్ట్ తోటే నేను చెప్పగలుగుతాను అది. తర్వాత ఇంకా మనకు లాగిన్ ఫ్లో ఒకటి ఉంది, లెట్స్ ట్రై నౌ. సో వాట్ ఈస్ దిస్ టైటిల్? వ్యూ ఆల్ యూజర్స్ దట్స్ ఇట్. సో ఫస్ట్ ఏం చేయమంటున్నాం మనం, ఏ కోడ్ రాయాలండి ఫస్ట్ పార్ట్లో? JDBC కోడ్ డైరెక్ట్గా, ఇంకా ఇన్పుట్ ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి ఇన్పుట్ అవసరం లేదు, సెలెక్ట్ స్టార్ ఏ కదా మనం వాడేది వ్యూ ఆల్ అన్నప్పుడు. కాబట్టి నేను జావా కోడ్ కాబట్టి స్క్రిప్టెడ్స్ ఓపెన్ చేసుకున్నాను. లెట్స్ స్టార్ట్. ట్రై, లేదంటే కాపీ చేయండి, ఎందుకు టైం వేస్ట్, everyone know about it, right? Connectivity code. Let's open any controller, so copy this try catch. సో కన్ఫ్యూజ్ అవుతుంది, నేను రిమూవ్ చేసేస్తాను, పర్లేదు, భయపడద్దు మీరు, ఏంటి కోడ్ అనుకోండి, నేను రిమూవ్ చేసేస్తున్నాను. నాకు ఆ 3 lines మాత్రం చాలు. ఓకే, స్ట్రక్చర్ తీసుకొచ్చాను ట్రై క్యాచ్ అండ్ కాపీ చేశాను కదా, ఇమీడియట్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకోండి. కంట్రోల్ స్పేస్ ఇచ్చేసి కనెక్షన్ ఒకటి అండ్ డ్రైవర్ మేనేజర్ ఒకటి, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ java.sql, అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఒకటి, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ java.sql, అండ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఏ క్వరీ హియర్. సో లెట్స్ ట్రై క్వరీ. స్ట్రింగ్ వ్యూ ఆర్ గెట్ అని పెట్టుకోండి, గెట్ ఆల్ users is equals to, what is a query here, select star from LMS underscore users, that's it, query start. అండ్ ఎప్పుడైతే మీరు స్టార్ పెట్టుకుంటున్నారో ఆర్డర్ దేని లైక్ ఫాలో అవ్వాలంటే ఇది లైక్ ఈ ఆర్డర్ డిస్క్రిప్షన్ DES of LMS underscore users పెడుతున్నాను కదా, users యా సారీ LMS యూజరా, ఎస్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఫస్ట్ యూజర్ ఐడి, సెకండ్ నేమ్, థర్డ్ ఈమెయిల్, ఫోర్త్ పాస్వర్డ్.
ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి స్టార్ అని పెడితే. లేదు మీకు పర్టికులర్ కాలమ్స్ కావాలి లైక్ ఈమెయిల్ కామా పాస్వర్డ్ ఓకే అండ్ యూజర్ ఐడి ఇలా పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ అంటే ఇది. ఈ క్వరీలో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అది ఫాలో అవ్వాలన్నమాట, అంటే రిజల్ట్ సెట్లో. అర్థమైంది? నేను రిజల్ట్ సెట్లో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. రైట్, క్వరీ రెడీ అయింది. గెట్ ఆల్ యూజర్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇట్ హియర్, గెట్ ఆల్ యూజర్స్. సో ప్రిపేర్ స్టేట్మెంట్, వాట్ ఇస్ ద ఇష్యూ హియర్? యా. So do we need to set anything to prepare statement? Not required, because of there is no placeholders here. Correct? Placeholders ఏం లేవు. It's like a normal query, so that set చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. What is the execution step? Which method I need to use? Execute query. Since it is a select query, we need to use execute query method. So which returns result set. So control space వాడండి. ఇప్పుడు టైప్ చేస్తున్నారు కొంతమంది. ఎలా ఇప్పుడు రిజల్ట్ సెట్ అనేది మీకు రావాలి కదా, మీరు ఎలా చేస్తున్నారు? రిజల్ట్ సెట్ సో ఆర్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు అంటున్నారు. అంత చేయొద్దు, అంత కష్టపడద్దు. ఓకేనా? వీఆర్ ద డెవలపర్స్, వీఆర్ డూయింగ్ లైక్ కంట్రోల్ స్పేస్. ఆర్ఈఎస్ కొట్టండి, కంట్రోల్ స్పేస్ కొట్టండి. ఓకే, రాలేదు కదా యూ కొట్టండి, రాలేదు కదా రిజల్ట్. ఓకేనా? కింద ఉందో చూడండి, థర్డ్ తీసేసుకోండి. కాబట్టి ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది రిజల్ట్ సెట్ అనేది ఇక్కడ. ఓకేనా? అలా చేయండి. కంట్రోల్ స్పేస్ అనేది ఇంపార్టెంట్. Result set is ready. Now can anyone try which one we need to use, if condition or while condition? While loop. While loop, because of we have star. Star means all rows, ప్రతి rows కావాలి కాబట్టి while loop అనేది వాడుతుంది. వెరీ నైస్. సో ఏం రాస్తున్నాం ఈ లోపల? ఆర్ఎస్ రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను సిస్అవుట్లో, అంతే, ఇంకేం చేయను. ఇక్కడ వరకు టెస్ట్ చేస్తాను. సో టెస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఫస్ట్ ఏంటి? యూజర్ ఐడి. లెట్స్ ట్రై 4 కదా మనకుంది, 4 రాసుకుంటాను. 4 యూజర్ ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ని రిట్రీవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు. బట్ అకాడమిక్ ప్రాజెక్ట్ లెవెల్ 1 ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ ఓకే. లెవెల్ 2లో ఫుల్ రిస్ట్రిక్షన్స్ అండ్ వాలిడేషన్ స్టఫ్, జావా స్క్రిప్ట్ యూస్ చేసి అదంతా కూడా ట్రై చేద్దాం. ఓకేనా? ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయొచ్చు, బేసిక్ ప్రాజెక్ట్ అనేది మాత్రమే. ఇక్కడ ఎవరిని అడిగితే ప్రాజెక్ట్ చేశారు కదా, ఇది వ్యాలిడేషన్స్ పెట్టలేదు, ఇక్కడ సెషన్ స్కోప్ పెట్టలేదు, సెషన్ ఇన్వాలిడేట్ చేయలేదు అని అంటే, సో మనం బేసిక్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? అకాడమిక్ లెవెల్లో మాత్రమే యాక్సెప్టెడ్. ఇది రియల్ టైంలో మాత్రం కాదు. రియల్ టైంలో లాట్ ఆఫ్ స్టఫ్ ఉంది. విత్ ఎంబీసీ ఫ్లో వాడుతున్నాం, లాట్ ఆఫ్ థింగ్స్ వాడుతున్నాం. సెక్యూరిటీ హైగా ఉంటుంది. అదంతా కూడా మనం లెవెల్ 2లో చేస్తాం. ఓకేనా? ఇది మాత్రం బేసిక్ థింగ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్ఎంఎస్ యూజర్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఆర్ఎస్ నుంచి గెట్ చేసుకుంటున్నాం. సో ఇది నేను ఆర్డర్ చెప్పింది. ఆర్ఎస్ డాట్ గెట్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్ అంటే ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ పొజిషన్లో ఐడి. ఐడి అంటే నంబర్. గెట్ ఇంట్ ఆఫ్ 1. చూడండి ఇక్కడ గెట్ ఇంట్ ఆఫ్ 1. ఇక్కడ కన్ఫ్యూజన్ ఛాన్స్ ఉంటుంది, అందుకని స్ట్రెస్ చేస్తున్నాను ఇక్కడ. సెకండ్ ఏంటి? స్టార్ అంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలి. సెకండ్ ఏముంది ఇక్కడ? నేమ్ అనేది సెకండ్ ఇండెక్స్. సో ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2. అంతేనా? సారీ, సో ఇప్పుడు చెప్పండి నాకు ఏం వాడాలి ఇక్కడ? ప్లస్ ఆర్ఎస్ డాట్ గెట్ పాస్వర్డ్ అంటే varchar 2, varchar కాబట్టి స్ట్రింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వాలి? కమాన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ 3 ఎలా చెప్తున్నారు 3 అని? చెక్ చేయండి. 4 అందుకని నేను అడిగాను మార్చి. ఓకేనా? 4 ఎందుకంటే ఈ ఆర్డర్ చూసుకోవాలి మీరు, అక్కడ వరుసగా ఉందని కాదనమాట. 4 పాస్వర్డ్ అనేది ఎందుకంటే స్టార్ ఇచ్చున్నాం కాబట్టి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? టేబుల్లో చెక్ చేసుకోవాలి, ఆర్డర్, కాలం ఆర్డర్. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3. ఇది ఆర్డర్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ట్రైంగ్ టు system dot out dot println ఒక లైన్ అనేది చేస్తాను. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ నౌ. సో ఇది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే ప్రీవియస్ పేజ్ నుంచి ఎటువంటి ఇన్పుట్ రావట్లేదు కాబట్టి.
లేదంటే ఇక్కడ నుంచి అయినా ట్రై చేయండి, పర్లేదు. సో దీనికి లింక్ ఇవ్వాలి కదా, వివాల్ యూజర్ స్టార్ట్ చేసి అడ్మిన్కి ఇచ్చేద్దాం లింక్. అడ్మిన్ దగ్గరికి యాంకర్ ట్యాగ్ ఉంటుంది. సో href ఇచ్చేస్తున్నా. href is equals to view all users.jsp. let's save this. okay, సో లింక్ వచ్చింది. డిలీట్ యూజర్కి ఇచ్చాను. సారీ, Ctrl X, Ctrl V, Ctrl S. ఓకే, రైట్. సో ఎప్పుడైనా మీరు రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏదైనా ఉంటే రిజాల్వ్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి. సో దట్ మనకు న్యూ ఎర్రర్స్ కానీ అవన్నీ కానీ కనిపిస్తాయి. రిఫ్రెష్, లోడింగ్. వ్యూ ఆల్ యూజర్స్. సో వాట్ ఈస్ ద ఎక్సెప్షన్? ఇన్వాలిడ్ క్యారెక్టర్ అంట. సో క్వరీలో ఏదో మిస్ అయి ఉంటుంది. SQL అనగానే డేటాబేస్ రిలేటెడ్ ఎర్రర్ అని అనుకోవాలి మీరు. క్వరీలో తప్పు అయి ఉండొచ్చు, లేదా ఇండెక్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇదంతా. ఓకేనా? SQL అంటే నల్ పాయింటర్ ఇదంతా అయితే పైన ఉన్నటువంటి మీరు రాసే కోడ్ గెట్ చేసుకుంటారు కదా ఇవై నుంచి, అది పార్సింగ్ రాంగ్ అయి ఉండొచ్చు, మీరు టెక్స్ట్ బాక్స్ నేమ్స్ రాంగ్ ఇచ్చి ఉండొచ్చు, ఇలాంటివి. SQL అనగానే క్వరీ దాంట్లో డేటాబేస్ ఇదే మైండ్లోకి రావాలి ఎర్రర్స్ని. ఓకే, సో లెట్స్ సీ. view all users.jsp. let's first check the query. select star from, ఓకే, ఇది LMS యూజర్ కదా, అదనమాట. ఓకేనా? రైట్, లెట్స్ ట్రై నౌ. లెట్స్ రిఫ్రెష్ ఇట్. view all users, check the console. ఓకే, నేనైతే కన్సోల్ క్లియర్ చేయలేదు, అందుకని ప్రీవియస్ ఎర్రర్ అలానే ఉంది. సో దాన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇందాక సెలెక్ట్ చేసింది ప్రీవియస్ ఎర్రర్ అది. సో నేను డౌన్ వెళ్తున్నాను. ఓకే, ఇంకొక ఎర్రర్ వచ్చింది. సో ఇన్వాలిడ్ క్యారెక్టర్, స్టిల్ ఇన్వాలిడ్ క్యారెక్టర్ అంట. చూద్దాం. గో బ్యాక్ అండ్ చెక్ ది ఎర్రర్. లెట్స్ క్లియర్ ది కన్సోల్. LMS_users, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS_users. స్టిల్ మీకు క్వరీలో పెద్ద క్వరీస్ రాస్తుంటారు, మీకు డౌట్గా ఉంది అనుకుంటే జస్ట్ సింపుల్ కాపీ చేసుకోండి. జస్ట్ మేక్ షూర్ ఫస్ట్ క్వరీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. సో క్వరీ అయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏదో మిస్ అయింది చూడండి, ఇది స్ట్రింగ్ కరెక్టే, ఎగ్జిక్యూట్ క్వరీ అంటున్నాం. rs.next అన్నాము, rs.get int of 1 అంటున్నాను నంబర్ కాబట్టి, get string of 2, థర్డ్ వన్కి get string of 4 and get string of 3 కరెక్ట్ ఓన్లీ. I think it's a cache problem. I don't think ఇంకా అదర్ థింగ్స్ అనేవి ఏం లేవు. ఓన్లీ టేబుల్ నేమ్ కరెక్ట్గా ఉంది, క్వరీ కరెక్ట్గా ఉంది, అండ్ ఇక్కడ రిట్రైవల్ ఆపరేషన్ కూడా కరెక్ట్గానే ఉంది. సో క్యాషీ ప్రాబ్లం అయితే మీరు క్యాషీ క్లియర్ చేసుకోవాలి క్రోమ్ బ్రౌజర్లో. బట్ ఇప్పుడు నేను క్యాషీ క్లియర్ చేస్తే నాకు మీటింగ్ అనేది డ్రాప్ అయిపోతాను, అందుకని సేమ్ దాన్ని కాపీ చేసుకుంటున్నా. లేదంటే మీరు అనదర్ ట్రై వేరే బ్రౌజర్లో చేయడం కంటే ఒకసారి, ఎందుకంటే జావా కోడ్ కదా మనం మాడిఫై చేసింది, జావా కోడ్ అంత స్పీడ్గా రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు ఏం చేస్తారంటే సర్వర్లోకి వెళ్ళండి, స్టాప్ చేయండి సర్వర్ని. ఏం చేశాను నేను, పబ్లిష్ చేసిన స్టాప్ చేశాను. స్టాప్ ఉంది కదా, ఇట్ ఈస్ స్టాప్. సో లోడ్ అవుతుందండి, స్టాప్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు ఏమొచ్చి స్టాప్డ్ అంటే స్టాప్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి క్లీన్ చేసుకుంటా ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నా. సో దట్ మళ్ళీ కొత్తగా బిల్డ్ అవుతుంది అన్నమాట, కంపైల్ అవుతాయి ఫైల్స్ అన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్, స్టార్ట్. సో ఇది క్లియర్ చేస్తుంది సర్వర్ సైడ్ ఉన్నటువంటి ఇష్యూ, క్యాష్ ఇష్యూ. వన్స్ ఇది కూడా లైక్ క్లియర్ కాలేదంటే బ్రౌజర్ సైడ్ ఇష్యూ ఉంటుంది. బ్రౌజర్ మనం ఎడ్జ్ బ్రౌజర్లో వేసుకొని చేసామంటే మేబీ మనకు రిజల్ట్ రావచ్చు. ఓకేనా? లెట్స్ ట్రై. లోడ్ రిఫ్రెష్ అండ్ క్లిక్ వ్యూ ఆల్ యూజర్స్ అండ్ చెక్ నౌ. స్టిల్ ఎర్రర్, ఇన్వాలిడ్ క్యారెక్టర్, స్టిల్ ఇన్వాలిడ్ క్యారెక్టర్. సో లెట్స్ చెక్, ఏదైనా మిస్ చేసామో చూడండి. బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ ఇట్ ఇన్ అనదర్ బ్రౌజర్, ఒక్కసారి గోత్రూ వెళ్ళండి. ఏదైనా మిస్ చేస్తున్నామా, లేదంటే ఇంపోర్ట్స్ ఏదైనా రాంగ్గా చేసిన, అన్ని SQL ప్యాకేజ్లోనే ఉన్నాయి కదా, కనెక్షన్, డ్రైవర్ మేనేజ్, ప్రిపేర్. ఇన్వాలిడ్ క్యారెక్టర్ అంటే మనకు ఇదే వస్తుంది, ఇది కరెక్ట్గా ఉంది. ఐ డోంట్ థింక్ సో, నో కోడ్. ఓకే, లెట్స్ ట్రై ఇన్ ఎడ్జ్ బ్రౌజర్. మీ బ్రౌజర్ క్యాష్ ఇష్యూ ఏమైనా ఉండొచ్చు. సో కాపీ చేసి అడ్మిన్ హోమ్ పేజ్ని నేను ఎడ్జ్ బ్రౌజర్లోకి వెళ్తాను.
సో ఇక్కడ నేను కంట్రోల్ వి హిట్ ఎంటర్. సో వ్యూ ఆల్ యూజర్స్ అండ్ చెక్ హియర్, still invalid character. సో కోడ్లోనే ఏదో ఇష్యూ ఉంటుంది, లేదంటే నేను డీబగ్ చేద్దామా పోనీ. సో డీబగ్గర్ పాయింట్ పెట్టుకున్నాను, చూడండి డీబగ్ ఎలా చేయాలో ఎగ్జాక్ట్గా మీకు తెలియలేదు ఎక్కడ వస్తుందో ఇష్యూ. అటువంటి సిచ్యువేషన్స్లో మనం డీబగ్ చేద్దాం. సర్వర్ని స్టాప్ చేస్తున్నాను. నార్మల్గా సిస్అవుట్లు పెట్టుకోవాలి, ఇంకా నార్మల్గా ప్రతి లైన్లో సిస్అవుట్లు పెట్టి ఎక్కడ వరకు సిస్అవుట్లు ప్రింట్ అయినాయి, ఎక్కడ ఏ సిస్అవుట్ ప్రింట్ కాలేదు అనేది అదొక డీబగ్ ప్రాసెస్ అనమాట, మాన్యువల్ డీబగ్గింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దీని కింద ఈ లైన్ కింద ఒక సిస్అవుట్ ఆఫ్ 1 అంట, దీని కింద సిస్అవుట్ ఆఫ్ 2, దీని కింద సిస్టమ్ అవుట్ ప్రింట్ అయ్యాలని 3, అలా పెట్టుకుంటూ వెళ్తాం. సో ఎక్కడ వరకు ప్రింట్ అయ్యి అక్కడ వరకు వర్క్ లైక్ కోడ్ అనేది వర్క్ అవుతుందని, ఎక్కడైతే సిస్అవుట్ ప్రింట్ అవ్వలేదో దానికి పైన అనేది కోడ్ అనేది ఫెయిల్ అయింది అనే విధంగా డీబగ్ అనమాట. లేదు మీకు ఆటోమేటిక్ కావాలంటే ఎక్లిప్స్లో ఇలా డీబగ్గర్ పాయింటర్ పెట్టుకుంటాం, సర్వర్ నుంచి డీబగ్గర్ మోడ్లో ఆన్ చేస్తాం. సో వ్యూ ఆల్ యూజర్స్ డాట్ జేఎస్పీ మనం ఇచ్చిన ట్యాగ్ అదే కదా, వ్యూ ఆల్ యూజర్స్ డాట్ జేఎస్పీ అది కరెక్ట్. ఓకేనా, లెట్స్ ట్రై డీబగ్, విల్ ఫిక్స్ దిస్. సో లెట్స్ స్టార్ట్ ఇన్ డీబగ్గింగ్ మోడ్. డీబగ్ అనే ఆప్షన్ ఉంది కదా, డీబగ్ అని క్లిక్ చేస్తే డీబగ్గింగ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ పర్స్పెక్టివ్ కూడా డీబగ్గింగ్ ఇక్కడ ఉంది చూడండి, బగ్ సింబల్ అది సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అడుగుతుంది మనల్ని పాపప్ ఒకటి. ఓకే, డీబగ్గింగ్లోకి వచ్చేసింది. ఇట్స్ నాట్ ఆస్కింగ్, ఓకే స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. ఎందుకంటే మాన్యువల్గా వెళ్ళిపోతుంది, కాకపోతే డీబగ్గింగ్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళాను. ఓకేనా, ఇది డీబగ్గింగ్ పర్స్పెక్టివ్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను డీబగ్గింగ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎక్కడైతే పాయింటర్ పెట్టామో అక్కడికి వచ్చి స్టాప్ అయిపోద్ది అనమాట ఎగ్జిక్యూషన్. వ్యూ ఆల్ యూజర్స్, సో ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది ఇక్కడ ఎక్లిప్స్, అంటే అక్కడికి స్టాప్ అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళండి. సో చూడండి ఎక్కడైతే మనం డీబగ్గర్ పాయింట్ పెట్టినామో అక్కడ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను వరుసగా కన్సోల్ని క్లీన్ చేసుకొని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తాను. ఇది లైన్ బై లైన్కి స్టెప్ ఓవర్, లేదంటే F6 క్లిక్ చేస్తారండి. సో ఫస్ట్ లైన్ వర్క్ అయ్యింది, కనెక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లైన్ నెంబర్ 20 ఎగ్జిక్యూషన్లో ఉంది ఇప్పుడు. ఓకే, లైన్ నెంబర్ 20 కానీ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి కనెక్షన్ వేరియబుల్ కానీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రిపేర్ స్టేట్మెంట్. ఓకే, మేబీ ఇది అయి ఉంటుందా, సెమీకోలన్ అయి ఉంటుంది, అదే ప్రాబ్లం ఐ థింక్. సో ఈ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూడండి సెమీకోలన్ ఇచ్చున్నాం అక్కడ, చూసారా క్యాచ్లోకి వచ్చేసింది డైరెక్ట్గా, ఎర్రర్ అక్కడ వచ్చింది. ఎందుకు ఇక్కడ సెమీకోలన్ ఇచ్చున్నాం ఎక్స్ట్రా. ఓకే, సో అది ప్రాబ్లం. సో లెట్స్ ప్లే. డీబగ్ నుంచి నార్మల్ J2EEకి మూవ్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ పాయింటర్ని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే నార్మల్గా అయిపోతుంది. సో ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ క్యారెక్టర్ని, అందుకని దట్స్ ఇట్. గో బ్యాక్ and refresh here and hit view all users now. It's loading. చూడండి డేటా అనేది వచ్చేస్తుంది, ఆల్ డేటా వచ్చింది. ఓకేనా, ఇది ప్రీవియస్ ఎర్రర్, ఆల్ డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మన స్టెప్ చూసారా. అందుకని మీరు ఫుల్ రాసేసారనుకోండి, ఇప్పుడు మనం చేసిన చిన్న మిస్టేక్ ద్వారా మీరు లాట్ ఆఫ్ కోడ్ రాసుంటే డీబగ్ చేయడం కష్టం అయిపోతుంది. అందుకని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే జావా కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు, నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు అనే విధంగా. ఓకేనా, అందుకని ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి మీరు, టెస్టింగ్ డ్రివెన్ అప్రోచ్ అనమాట, స్మాల్గా. సో నౌ ఐ వాంట్ టు రిమూవ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డైరెక్ట్గా టేబుల్లో క్రియేట్ చేసేస్తాను. ఓకేనా, ఈ వైల్ లోపల టేబుల్, ఇక్కడ బ్రేకింగ్ మెకానిజం అనేది వాడుతున్నాను. అంటే జావాలోనే నేను HTML కోడ్ రాస్తున్నాను. ఎప్పుడైతే HTML కోడ్ రాస్తున్నానో అప్పటికి జావా కోడ్ ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నానో అక్కడ క్లోజ్ చేసి, మళ్ళీ లైక్ అపెండింగ్ అంటున్నాం కదా, స్ట్రింగ్ ఇది వేస్తుంటాం కదా సిస్అవుట్లో మనం నార్మల్గా అపెండ్ చేస్తూ వస్తున్నాం ప్లస్ సింబల్ పెట్టి. సేమ్ అదేవిధంగా జావా కోడ్ ఎప్పుడైతే HTML కోడ్ రాయాలనుకుంటున్నామో
అప్పుడు అక్కడ వరకు మనం జావాని క్లోజ్ చేసి HTML కోడ్ రాసి మళ్ళీ రిమైనింగ్ జావా కోడ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. బ్రేక్ చేస్తా రావాలి. అర్థమైందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. నాకు ఇక్కడ 100% కావాలి, ఎందుకంటే ఒక టేబుల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ టేబుల్ లోపల ఈ డేటా అంతా మనకి ఇప్పుడు కన్సోల్లో వచ్చింది కదా, ఆ డేటా అంతా టేబుల్ లోపల రావాలన్నమాట. సో దాట్ నేను ఏం చేయాలి ఇక్కడ అనంటే వైల్ లూప్ లోపల బయట నేను టేబుల్ హెడర్ని క్రియేట్ చేస్తా. వైల్ లూప్ లోపల మనం TDలు అంటే TRలు ఉన్నాయి కదా, టేబుల్ రోస్, అవి క్రియేట్ చేస్తా. అర్థమైందా? ఎందుకంటే వైల్ లూప్ లోపల మల్టిపుల్ రోస్ ఐటరేట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ చూడండి, లేదంటే ఇక్కడ చూపిస్తా. ఇది టేబుల్ అనుకోండి, HTML టేబుల్. ఇది నాకు ఒక్కసారి మాత్రమే రావాలి హెడర్ పార్ట్. మల్టిపుల్ రావాల్సింది ఏంటి? ఇవేంటి ఇక్కడ టేబుల్ రోస్, TR ట్యాగ్స్. ఇవన్నీ TRలో 1 2 3 4 వస్తాయి TDs, అంతే కదా HTML టేబుల్. కాబట్టి దీన్ని నేను ఈ TRని నేను వైల్ లూప్లో పెడతాను. ఇక్కడ ఏదైతే హెడర్ పార్ట్ ఉందో ఇది వైల్ లూప్లో పెట్టకూడదు, ఎందుకంటే ప్రతిసారి కూడా ఇవి హెడర్స్ వస్తూనే ఉంటాయి మల్టిపుల్ టైమ్స్. అందుకని నేను ఇది ఎక్కడే పెట్టాలి? వైల్ లూప్కి బయట పెట్టాలన్నమాట. అర్థమైందా? సో అది నేను ఇప్పుడు చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో వైల్ లూప్ బయట నేను పెడుతున్నాను టేబుల్. ఇక్కడ చూడండి, జావా కోడ్ లాగా తీసుకుంటుంది. ఇది నార్మల్ అయితే HTML అయితే ఈ కలర్లో వస్తుంది, ఇది జావా కోడ్ లాగా తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? మనం స్క్రిప్ట్లెట్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ దాకా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి దీని మధ్యలో ఉన్న కోడ్ అంతా కూడా జావా కోడ్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. బట్ వీ నీడ్ టు రైట్ HTML కోడ్ హియర్. సో వాట్ వీ నీడ్ టు డూ? అపెండింగ్ ఆపరేషన్ అండ్ బ్రేకింగ్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఓపెన్ చేశానా, ఇక్కడ HTML రాయాలంటే నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లోజ్ చేసాను జావా కోడ్ని. సో దట్ ఇది ఇదంతా HTML అయిపోయింది. ఇప్పుడు ఈ కింద కూడా HTML అవుతుంది, బట్ నాకు HTML ఇది ఒకటే కావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి జావా కోడ్ కదా, అందుకే నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుంటున్నాను మళ్ళీ జావా కోడ్ని. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఓపెన్ చేశాను, ఇంకా క్లోజింగ్ ఆపరేషన్ ఇక్కడ బ్రేక్ చేశాను. ఇక్కడ దాకా ఒక పార్ట్, ఇక్కడ దాకా ఒక పార్ట్. అర్థమైంది? ఇప్పుడు ఏం చేశాను? క్లియర్ అయిందా గైస్? ఎందుకు ఇక్కడ క్లోజ్ చేశాను, ఎందుకు ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ రిమైనింగ్ చేశాను? అర్థమైంది కదా? ప్రాబ్లం లేదు కదా? నేను జావా కోడ్ మధ్యలో HTML కోడ్ రాయాలనుకుంటున్నాను, అందుకని. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనా, లేదంటే ఏమన్నా క్వరీస్ ఉన్నాయా? ఇక్కడ ఏం చేశాను? క్లియర్, రైట్? గుడ్. సో ఇప్పుడు నేను హెడర్ అనేది రాస్తున్నాను. టేబుల్ హెడర్ TH అనా TR? సరే, TR తీసుకోండి. TH లోపల తీసుకుందాం. ఎన్ని THలు ఉండాలి? 4 కదా మనకు ఉండాల్సింది. ఇది టేబుల్ రో, టేబుల్ హెడర్స్ నాకు 4 ఉండాలి కాబట్టి 4 THs రాస్తున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో TRని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ దాంట్లో యూజర్ ID, సెకండ్ దాంట్లో యూజర్ నేమ్, థర్డ్ దాంట్లో యూజర్ ఈమెయిల్, ఫోర్త్ టేబుల్ హెడర్లో పాస్వర్డ్. సో పాస్వర్డ్ డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు, బట్ నో ఇష్యూ ప్రస్తుతానికైతే. ఇదైతే డిస్ప్లే చేయకూడదు, ఓకేనా? అడ్మిన్ కూడా చూడకూడదు జనరల్గా రియల్ టైంలో అయితే, బట్ ఇట్స్ ఓకే ఫర్ నౌ. సో టేబుల్ తీసుకున్నాను కదా, టేబుల్ హెడర్స్ రెడీ అయిపోయింది నాకు. నెక్స్ట్ నేను ఏం చేయాలి? TRs ఇంకా నార్మల్ డేటా రావాలి, వీటికి డేటా అనేది రావాలి కాబట్టి అది ఇక్కడ రాయాలి నేను. అంటే ఇంకా కంటిన్యూ అవ్వాలి. వైల్ లోపల నేను TRs రాయాలి, అంటే టేబుల్ ఇక్కడ క్లోజ్ చేయకూడదు. నేను ఎక్కడ క్లోజ్ చేయాలి? లాస్ట్లో క్లోజ్ చేస్తా, మేబీ దీని తర్వాత క్లోజ్ చేస్తా, ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ TR కంప్లీట్ అయిపోయింది, హెడర్ పార్ట్. సెకండ్ TRs నుంచి ఇక్కడ వస్తాయి నాకు. సో అగైన్ ఇక్కడ జావా కోడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఓకేనా? అందుకని ఇది జావా కోడ్లనే ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? సో ఇక్కడికి బ్రేక్ చేసేయాలి, ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడికి ఓపెన్ చేయాలి నేను జావా కోడ్ని. అందుకని ఇక్కడికి బ్రేక్ చేస్తున్నా జావా కోడ్ని. అండ్ ఎక్కడ ఓపెన్ చేయాలి? ఇక్కడ ఓపెన్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే నేను ఇక్కడ HTML కోడ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి వైల్ లోపల. ఓకేనా? TR/TR. TRలో ఎన్ని TDలు ఉండాలండి? 4 TDలు ఉండాలి. TD/TD. సో ఇఫ్ యూ కెన్ యూస్ హియర్, అంతే, TD/TD 4 TDs టేబుల్ డేటా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం? యూజర్ ID కాబట్టి యూజర్ ID రిజల్ట్ సెట్లో కాలం ఎంత? ఒకటే కదా. సో RS డాట్, ఇక్కడ మళ్ళీ జావా కోడ్ అంటే వాల్యూని అప్పింట్ చేయాలి. ఏం వాడాలి వాల్యూ అప్పింట్ చేయాలంటే? స్క్రిప్ట్లెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని. RS డాట్ గెట్ int of 1.
లేదంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ని ఇక్కడ అపెండ్ చేయొచ్చు. అపెండింగ్, రెండరింగ్ నేను డిస్కస్ చేసాం ఈ సింటాక్స్ అనమాట. జస్ట్ ఈక్వల్ టు పెడుతున్నాం అనమాట. అర్థమైందా? అలా. నెక్స్ట్ అగైన్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ స్ట్రింగ్, నేమ్ కదా, గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2. ఓకే, ఇదేంటి నేమ్. నెక్స్ట్ ఈమెయిల్. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3. నెక్స్ట్ అగైన్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు rs డాట్ పాస్వర్డ్ వచ్చి 4 కాబట్టి 4 అనేది పెట్టేశాను. ఓకేనా? సో అగైన్ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, స్టార్ అంటే ఏ ఆర్డర్ చూసుకోవాలండి మీరు? ఈ ఆర్డర్ని టేబుల్లోకి వచ్చి ఈ ఆర్డర్ చూసుకోవాలి. లేదు మీరు మాన్యువల్గా ఐడి కాకుండా యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ కావాలి అనుకొని ఇక్కడ మీరు ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కామా నేమ్ కామా ఈమెయిల్ ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చారు అంటే స్పెసిఫై చేశారనుకోండి పర్టికులర్ కాలమ్స్, అప్పుడు మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? ఇక్కడ మెన్షన్ చేసిన ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అంటే పాస్వర్డ్కి ఎప్పుడు 1 ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఇక్కడ 4th 1 కదా, ఇక్కడ 1 ఇవ్వాలి. గెట్ స్ట్రింగ్ ఆఫ్ 1 అంటే ఈ పర్టికులర్ దాని కింద వస్తుంది అనమాట. అర్థమైందా? స్టార్ అంటే డేటాబేస్లో ఉన్న కాలమ్స్ అనేది యూజ్ చేయాలి. లేదు స్పెసిఫైడ్ కాలమ్స్ కానీ మెన్షన్ చేస్తే ఈ క్వరీలో ఏదైతే ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారో ఆర్డర్ బేస్ మీద ఇక్కడ గెట్ ఇంటూ ఇక్కడ రిజల్ట్ సెట్ నుంచి చేసుకునేటప్పుడు ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ 2 స్టెప్స్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతే, అయిపోయింది. టీఆర్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ టేబుల్ రోస్ అనేది క్రియేట్ అవుతాయి. ఈచ్ రోలో ఈ 4 ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టేబుల్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను బయట. లెట్ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ నౌ. గో బ్యాక్, సారీ హోమ్ పేజ్కి వెళ్తాం. admin home.jsp, refresh here and hit view all users. That's it. ఓకేనా? యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, పాస్వర్డ్, సో ఆల్ డేటా అనేది టేబుల్లో వచ్చేసింది. సో దీన్ని కొంచెం ఇంకా కలరింగ్ వేద్దాం. కలరింగ్ వేయాలంటే ఇంకా ఫస్ట్ నేను నార్మల్ జేఎస్పీ హెడర్ పార్ట్ అవి ఉన్నాయి కదా మన టెంప్లెట్స్, అవి తీసుకొచ్చుకుంటా. మేబీ యాడ్ యూజర్లో ఇట్లా ఉంటాయి ఇది. సో సెంటర్ ట్యాగ్ లోపల ఈ 2 ఉండేటట్టు తీసుకుంటున్నాను. Ctrl+C. సో ఇంతేనండి, కోడ్ ఇంతే. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సెంటర్లోకి రంపిస్తున్నా. సెంటర్లోకి పెట్టి ఒక టైటిల్ ఒకటి, ఒక హెడర్ ఒకటి, ఆ తర్వాత దీనికి బార్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇంకేం లేదు. ఇక్కడ దాకా చేసిన చాలు. మీరు బ్యాక్ ఎండ్ మెయిన్ ఇంటిగ్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు కొంచెం గ్రాఫిక్స్ వేయాలి, కొంచెం చూడడానికి బాగుండాలనుకుంటే సో మీరు ఇది చేసుకోండి. సో సెంటర్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ H2 పెట్టుకుని సెంటర్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ చేయాలి? ఇప్పుడు నాకు ఈ టేబుల్ కూడా సెంటర్లో రావాలి కాబట్టి ఈ సెంటర్ ట్యాగ్ నేను ఈ టేబుల్ తర్వాత లాస్ట్లో క్లోజ్ చేస్తా. ఇక్కడ క్లోజ్ చేస్తా, సారీ సెంటర్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను నేను. సో దట్ ఈ సెంటర్ ట్యాగ్ లోపల ఉన్నటువంటి అంతా కంటెంట్ కూడా మనకు ఎక్కడ వస్తుంది? సెంటర్లో వస్తుంది. రిఫ్రెష్. సో PST లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ యాడ్ యూజర్. దీని ప్లేస్లో ఏం రాయాలి ఇప్పుడు నేను? వ్యూ ఆల్ యూజర్స్ లేదంటే ఆల్ యూజర్స్ అని రాస్తున్నాను. ఆల్ యూజర్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ టేబుల్కి కొంచెం ప్రాపర్టీస్ మీకు కావాలంటే మీరు చేయొచ్చు. ఓకేనా? ఆల్ యూజర్స్. ఈ టేబుల్కి మీరు గ్రాఫిక్స్ లైక్ ఒక టేబుల్ విడ్త్ ఇవి ఇచ్చుకున్నారంటే, లిటిల్ బిట్ బార్డర్ ఇవి ఇచ్చుకున్నారంటే నీట్గా వస్తుంది. బట్ నేను దీంతో సాటిస్ఫై అవ్వను కాబట్టి లిటిల్ బిట్ CSS అండ్ ప్రాపర్టీస్ వాడుతున్నాను. మీకు తెలియకపోయినా CSS రాకపోయినా కానీ పర్లేదు. లేదంటే మీరు డైరెక్ట్గా టెంప్లెట్ తీసుకోవచ్చండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, HTMLకి వెళ్ళండి. సో అట్రాక్టివ్ HTML టేబుల్స్, టేబుల్ టెంప్లెట్స్. ఓకేనా? బ్యూటిఫుల్ HTML టేబుల్ ఇలా చేయండి, మీరు ప్రాబ్లం లేదు. మీకు HTML వచ్చుంటే బేసిక్ ట్యాగ్స్, ఇప్పుడు నేను బేసిక్ ట్యాగ్స్ తోటి చేసేసాను. ఓకే, దాన్ని గ్రాఫికల్గా మోర్ గ్రాఫికల్గా చేయాలనుకుంటే సో ఎక్కడికైనా వెళ్ళండి, లేదంటే దీనన్నా వాడండి. మీరు ChatGPTకైనా ఇచ్చి కోడ్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? చూడండి, ఈ టేబుల్ కావాలి నాకు, ఇలాంటి టేబుల్ అనుకుంటే సో వెళ్ళండి. మేబీ కోడ్ ఇస్తున్నాడు ఈ వెబ్సైట్ ఒకటి ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. లేదంటే ChatGPTకి ఇచ్చినా కూడా నీట్గా ఇచ్చేస్తుంది అనమాట కోడ్ అనేది. ఇది కంప్లీట్ బట్ వాడు ఇవ్వలేదు, టీవీ చేసి డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు, కాపీ పేస్ట్ లేదు. ఓకేనా? అలా అయినా చేసుకుని, లేదంటే ChatGPTకి ఇవ్వండి గ్రాఫికల్ టేబుల్ కావాలి నాకు అని అంటే. లేదంటే చూడండి, ఇది కదా టేబుల్, నాకు టేబుల్ నుంచి కాపీ చేస్తున్నాను. లేదంటే
లేదంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. లెట్ సేవ్, లెట్ కాపీ, మొత్తం ఫైల్ని కాపీ చేసి చాట్ జీపీటీకి కానీ దేనికైనా ఇవ్వండి, జెమినీకి కానీ ఇవ్వండి. చాట్ జీపీటీకి ఆల్రెడీ ఇచ్చున్నాం కదా ఇక్కడ. సో న్యూ చాట్, కంట్రోల్ వి, టోటల్ ఫైల్ ఇచ్చేసి కెన్ యూ డిజైన్ దిస్ పేజ్ మోర్ గ్రాఫికల్. సో టోటల్ పేజ్ మళ్ళీ ఇచ్చేస్తుంది విత్ సిఎస్ఎస్ అనేది అది యాడ్ చేసేస్తుంది. సో ఇలా కావాలంటే మీరు ట్రై చేయండి. బట్ ఇది నెక్స్ట్ స్టెప్. మీరు మన ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ డిజైన్లోకి వచ్చేయండి. నేను ఏం చేయట్లేదు, జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. బట్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఎర్రర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని ఏం చేయాలి, మనం బ్యాకప్ పెట్టుకోవాలి. అందుకని Ctrl+Shift/ చేస్తే ఇదంతా కూడా మనకు కమెంట్ అయిపోయింది. ఓకేనా, ఇదంతా కూడా కమెంట్ అయిపోయింది. ఇది కమెంట్స్, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కమెంట్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేబీ మనం కాపీ చేసుకున్న చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ రాంగ్ అయితే మళ్ళీ మనం చేసుకునేదానికి, బయటికి తీసుకొచ్చేదానికి. ఓకేనా, చాట్ జీపీటీ ఇచ్చి కోడ్ అంతా నేను ఇక్కడ ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను. అంటే మీకు సిఎస్ఎస్ మాన్యువల్గా రాకపోతే స్పీడ్గా మీరు చేయాలి, డిజైన్ చేయాలనుకుంటే, లేదంటే మాన్యువల్గానే చేయండి, పర్లేదు. ఓకే, లెట్స్ సీ where is here. So this one, let's refresh it. That's it. ఓకేనా, సో ఇది మన లుక్ అండ్ ఫీల్. ఇంకా టోటల్ ఇది బ్యాక్ ఎండ్ కోడ్, మనం రాసిన కోడే వర్క్ అవుతుంది. బట్ ఓన్లీ సిఎస్ఎస్ అనేది మాత్రం యాడ్ అయింది. అందుకని చాట్ జీపీటీకి క్లియర్గా ఇవ్వండి ఇన్ఫర్మేషన్, డోంట్ చేంజ్ ఎనీ కోడ్, ఓన్లీ యాడ్ సిఎస్ఎస్. ఓకేనా, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ది వ్యూ ఆల్ యూజర్స్. తర్వాత మనం బ్యాక్ పెట్టాలి కదా, లెట్స్ యాడ్ దోస్ 2 things ఆల్సో. లాస్ట్ మన టేబుల్ ఎక్కడ ఉంది, ఇది టేబుల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, టేబుల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి సో ఇది అవసరం లేదు మనకు, ఫుటరు తీసేసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెంటర్ ట్యాగ్, ఓకే సెంటర్ ట్యాగ్ రిమూవ్ చేస్తుంది అది, ఎందుకంటే డిప్రికేటెడ్ కాబట్టి స్టైల్ ఇచ్చేసి ఉంటుంది. సో నేను ఇక్కడ 2 లింక్స్ పెడుతున్నాను, యాంకర్ ట్యాగ్ బ్యాక్ ఒకటి, యాంకర్ ట్యాగ్ ఇంకొకటి, హోమ్ ఒకటి. ఆల్రెడీ పెట్టున్నాం కదా మనం ఇంతకుముందు అలాంటివి. సో దీన్ని కొంచెం గ్రాఫికల్గా చేయాలంటే యూజింగ్ డ్యూ ట్యాగ్ని కట్ చేసి, మీరు ఇదంతా చేయొద్దండి ప్లీజ్, ఓకేనా, మీకు రాకపోతే చేయొద్దు, కూర్చోవద్దు అసలు డిజైనింగ్ పార్ట్ వరకు. జస్ట్ నార్మల్ ట్యాగ్స్ పెట్టేసింది, చూడడానికి లుక్ అండ్ ఫీల్ బాగుండకపోయినా పర్లేదు, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు. సో బ్యాక్కి నేను హెచ్ఎఫ్ ఇస్తున్నాను, అంటే ఇవి పెట్టండి, బ్యాక్ హోమ్ పెట్టి ఇవి పెట్టండి. బట్ స్టైల్స్ ఇవంతా మీకు రాకపోతే వదిలేయండి. లేదు మీరు బ్యాచ్ 8 వాళ్ళు ఆల్రెడీ సిఎస్ఎస్ జాయిన్ అయి ఉన్నారు, ఫుల్ రెస్పాన్సివ్ డిజైన్స్ ఇవన్నీ కానీ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు డిజైన్ చేసుకోవచ్చు, సిఎస్ఎస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, హెచ్ఎఫ్ బ్యాక్కి ఏమి ఇవ్వాలండి, అడ్మిన్ హోమే కదా ఇంక ఇచ్చేది, ఇక్కడ అంతే, ఇంకా హోమ్ అవసరం లేదు, జస్ట్ ఒకటి చాలు. బ్యాక్ ఇచ్చిన అడ్మిన్ హోమ్కి వెళ్ళిపోతుంది. సో admin home.jsp, లెట్స్ సేవ్ దిస్. అండ్ దీనికి ఏదైనా మీరు కావాలనుకుంటే క్లాస్ సీక్వెన్స్ టు ఏం పెట్టుకున్నాం ఇక్కడ, బ్యాక్ బటన్, బ్యాక్ లింక్ అనే విధంగా పెట్టుకుంటున్నాను. దీనికి లిటిల్ బిట్ స్టైల్స్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ చెప్తున్నాను, అంటే మీకు రాకపోతే వదిలేండి, బట్ ఒకసారి చూపిస్తున్నాను సిఎస్ఎస్ కూడా. సో ఇక్కడ బ్యాక్ ఉంది కదా, నాకు ఇప్పుడు ఇది ఎక్కడికి రావాలంటే సెంటర్కి రావాలి, అండ్ ఈ లింక్ కాకుండా ఒక బటన్ లాగా క్రియేట్ అవ్వాలన్నమాట. సో డెవలపర్ టూల్స్లోకి వెళ్తున్నాను, ఇవన్నీ మీకు లెవెల్ 2లో నేర్పిస్తాను, ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి చూడండి, టైం ఉంది కాబట్టి. ఎవరైనా మీరు సిఎస్ఎస్ వెబ్ టెక్నాలజీ జాయిన్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది కదా మనకు బ్యాక్ లింక్ డివ్, ఇది క్లిక్ చేసుకుని ఒకసారి స్టైల్స్ నేను ఇక్కడ ట్రై చేస్తాను. ఫస్ట్ సెంటర్కి వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలంటే ఏ స్టైల్ వాడాలి, టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి వచ్చింది. సో కొంచెం ఇది అతుక్కుపోయింది పైన, కొంచెం కిందకి దించుదాం ఈ డివ్ని. దించాలంటే ఏం చేయాలి, మార్జిన్ టాప్, అంతేనా, మార్జిన్ టాప్ ఇస్తున్నాను. మేబీ ఒక 10 pixels 10% వాట్ ఎవర్ కొంచెం వచ్చింది, ఇంకొంచెం దించుదామంటే కొంచెం ఇంక్రీజ్ చేశాను, దట్స్ ఇట్. ఓకేనా, 21 లేదా 20 pixels కొంచెం దిగింది ఇక్కడ సైజు. ఇప్పుడు ఈ లింక్ అనేది పోవాలి, ఇక్కడ అండర్లైన్ ఉంది కదా అది పోవాలి, అది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో అదే టెంప్లెట్ వాడుతున్నాను. మేబీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే. నెక్స్ట్ సో విడ్త్ వచ్చేసి నేను 100 px ఇస్తున్నాను, సో దట్ ఇలా వస్తుంది. ఓకే, దీనికి ఇవ్వకూడదు నేను విడ్త్ ఇప్పుడు, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా దీనికి ఇవ్వకూడదు, డివ్కి ఇవ్వకూడదు. లెట్ ఇట్ బి. సో ఈ 2 అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఏం చేయాలి, డిస్ప్లే బ్లాక్ అండ్ యాంకర్ ట్యాగ్కి ఇవ్వాలి.
సో ఇక్కడ దాకా సెంటర్ తీసుకొచ్చాను, సమ్ ప్యాడింగ్ యూస్ చేసిన పైన. సో ఇది కదా యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేశాను. ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో నేను ఈ లైన్ అండర్లైన్ తీసేస్తాను, కాబట్టి దాన్ని ఏమంటారు, టెక్స్ట్ డెకరేషన్ అంటాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ను పోయిందా, లైన్ పోయింది. నెక్స్ట్ కలర్ వచ్చి నేను వైట్ కలర్ ఇస్తున్నాను. వైట్ కలర్ ఇచ్చాను కాబట్టి మనకు కనిపించదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే అప్పుడు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు సియాన్. ఓకేనా. సో ఇప్పుడు నాకు ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఇచ్చినప్పుడు కొంచెం పెద్దది అవుతుంది, బటన్ లాగా అనిపిస్తుంది. సో నేను 10 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇలా అయింది. కొంచెం ప్యాడింగ్, లేదంటే బటన్ లాగా ఎన్లార్జ్ అవ్వాలి అని అంటే సో లెఫ్ట్ రైట్ రెండు ఇవ్వండి. 6px అండ్ 10px. చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు. సో ఇలా. సో ఒకటి ఇది హైట్, ఫస్ట్ ఇది వచ్చి హైట్ ఇంతవరకు చాలు. సో ఇది విడ్త్ వచ్చి విడ్త్ పెంచుకుంటున్నా. విడ్త్ మీకు ఎంత కావాలో అంత పెంచుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపించట్లేదు టెక్స్ట్, అందుకే నేను ఇస్తున్నాను ఫాంట్ వెయిట్ ఇస్తున్నా. ఫాంట్ వెయిట్ వచ్చేసి మీకు, లేదంటే బోల్డ్ అని ఇచ్చేసేయండి. ఫాంట్ వెయిట్ బోల్డర్ ఇలా ఉంటుంది. బోల్డర్ సమ్ వాట్, లేదంటే ఈ కలర్ వేరే, ఆ కలర్ చూద్దాం అనండి. అయితే ఏం కలర్ ఇది. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కలర్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ కలర్. ఈ కలర్ను కాపీ చేసుకోండి. Ctrl+C. తర్వాత అగైన్ నేను యాంకర్ లింక్ దగ్గరకు వస్తున్నాను. సో సెలెక్ట్ చేస్తున్నాను. ఇదంతా మీకు అర్థం కాకపోతే పర్లేదు, బట్ అర్థమైన వాళ్ళు మనకు బ్యాచ్ 8లో ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది ఎలా చేయాలి అని. మాన్యువల్గా చేస్తున్నాను, లేదు మీకు ChatGPTకి ఇచ్చినా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోలేదు అది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, ఇది బ్యాక్గ్రౌండ్ కదా. బ్యాక్గ్రౌండ్ వచ్చిందా, చూడండి నీట్గా వచ్చింది అదే కలర్ తోటి. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇది టెంపరీ ఫిక్సెస్ కాబట్టి ఫస్ట్ డివ్ కదా, డివ్కి ఏదైతే ఉందో డివ్ దగ్గరికి వెళ్ళి ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నాను. స్టైల్స్ కాపీ చేస్తున్నాను. సో నేనేమి ఏం క్లాస్ ఇచ్చినాను ఇక్కడ, బ్యాక్ లింక్. సో గో టు CSS పార్ట్ అండ్ యాడ్ ఇట్ హియర్ డాట్. సో మీకు ఇంటర్వ్యూలు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని అనమాట. సో బ్యాక్ లింక్ కదా, బ్యాక్ లింక్ ఇది క్లాస్ నేమ్ నాది. బ్యాక్ లింక్ ఇచ్చేసాను. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ దీస్ స్టైల్స్ ఇన్సైడ్ దిస్. ఐ థింక్ CSS మంచిగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను వెబ్ టెక్నాలజీస్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా. ఓకేనా. మీకు అర్థం కాలేదు ఆ క్లాసెస్ అని చెప్పి నాకు చెప్పండి. నేను ప్రీవియస్ వీడియోస్, నేను చెప్పిన వీడియోస్ అయినా ఉన్నాయి, నేను వాటికైనా యాక్సెస్ ఇస్తాను మీకు. అంటే షార్ట్ అండ్ స్వీట్, అంత డెప్త్ ఉండదు. అది మేబీ 10 days జరుగుతుంది ఆ క్లాస్. ఇన్ డెప్త్ డైలీ 1.5 hour అలా ఉంటుంది. మీరు ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో. లేదు అది మీకు లైక్ కొంచెం అర్థం కాలేదు, మీరు చెప్పిన ఒకటి ఇవ్వండి అంటే నేను టీచ్ చేసింది కూడా ఇస్తాను. బట్ నేను అంత ఎక్కువ ఉండదు, మనకు ప్రాజెక్ట్ కావాల్సిన వరకు టీచ్ చేస్తాను, బేసిక్ నుంచి సమ్ రేంజ్ వరకు. ఓకేనా. సో ఇది బ్యాక్ లింక్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ లింక్లో ఇంకేముంది, మనకు యాంకర్ ట్యాగ్ ఉంది కాబట్టి యాంకర్ ట్యాగ్ పెట్టుకుంటున్నాను. అవి సేవ్ చేశాను. ఓకే, ఇట్స్ ఓకే. సో యాంకర్ ట్యాగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ని కాపీ చేసి నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను, యాంకర్ ట్యాగ్లో పెట్టుకుంటాను. దేని లోపల, ఈ బ్యాక్ లింక్ అనే క్లాస్ లోపల ఉన్న యాంకర్ ట్యాగ్, అందుకని లోపల ఇచ్చాను నేను. లెట్ సేవ్ దిస్ అండ్ ట్రై నౌ, రీఫ్రెష్ ఇట్. సో మనకు అప్లై అయిందో లేదో చూద్దాం. ఎస్, అప్లై అయింది. దట్స్ ఇట్. ఇలా చేయాలి మీరు వెబ్సైట్స్ అనేది, లుక్ అండ్ ఫీల్ అనేది. ఓకేనా, చూడడానికి. అండ్ టైటిల్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఇలా చేసుకోవచ్చు. ఇఫ్ యూ హిట్ బ్యాక్ దెన్ అగైన్ ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఓకే, కొంచెం బాగుంది కదా, ట్రై చేద్దామా. అడ్మిన్ హోమ్ కూడా చేసేయండి. డిజైనింగ్లోకి వెళ్తే మనకు టైం మొత్తం అదే తినేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఇచ్చేసాను, పేస్ట్ చేసాను. కెన్ యూ మేక్ దిస్ పేజ్ విత్ మోర్ అట్రాక్టివ్ అండ్ గ్రాఫికల్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. CSS యాడ్ చేసేస్తుంది, టోటల్ పేజ్ ఇచ్చేస్తుంది మీకు. అంతే, ఇంకెక్కువ చెప్పనులేండి, టైం అయిపోతుంది ఇది చేసేస్తే. నెక్స్ట్ డిలీట్ చెప్తాను, ఒక 10 minutes. అది కూడా 10 minutesలో డిలీట్ కానీ కంప్లీట్ అయిపోతుంది. కానీ చాలా బాగుంటుంది డిజైనింగ్ అనేది మాత్రం. కానీ మనం సాటిస్ఫై అవ్వం అనమాట డిజైనింగ్కి. ఇప్పుడైతే ChatGPT వచ్చింది, మనం చేస్తున్నాం. ఇంతకుముందు మనం మాన్యువల్గా చేయాలి ప్రతి ఒక్కదాన్ని. లెట్స్ సేవ్ దిస్
This save could not be completed. The file save is the problem. Is this reason? What is the problem here? ఏదైనా ట్యాక్స్ ఏదన్నా వచ్చున్నాయా? ఇవి వచ్చున్నాయి, ఐకాన్స్ ఇచ్చింది అది, అందుకని సేవ్ కాదు ఇది. సేవ్ యాజ్ యూటీఎఫ్ సేవ్ అయితే అయింది, ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే మనకు ఐడి ఒకసారి చెప్తుంది అనమాట. ఐకాన్స్ ఇచ్చింది. ఈ ఐకాన్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి? బూస్ట్రాప్ ఐకాన్స్ లెవెల్ 2లో చెప్తాను. ఇలా ఇవ్వకూడదండి ఐకాన్స్, ఓకేనా? బూస్ట్రాప్ ఐకాన్స్ ఉంటాయి, బూస్ట్రాప్ ఐకాన్స్ కానీ లేదంటే మనకు ఇవి ఉంటాయి కదా, ఫాంట్ ఆసం ఐకాన్స్ ఉంటాయి, అవి ఇవ్వాలి లైబ్రరీని ఇంక్లూడ్ చేసి. ఆ డిజైనింగ్ పార్ట్ అంతా నేను లెవెల్ 2లో చెప్తాను, బూస్ట్రాప్ గురించి అండ్ అదేవిధంగా ఐకాన్స్ గురించి. చాలా మోర్ అట్రాక్టివ్గా అండ్ మొబైల్ డివైస్కి సపోర్ట్ చేసే అప్లికేషన్ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఇదంతా కూడా మీకు లెవెల్ 2లో ఉంటుందండి, ఓకేనా? సో లెట్స్ చెక్ హియర్. So let's refresh. That's it. Okay, something left side వచ్చింది, అదేవిధంగా ఇక్కడ వచ్చింది. యాడ్ యూజర్ క్లిక్ చేస్తే ఓకే, వీటికి లింక్ ఇవ్వలేదు. ఓకే, ఇచ్చింది యా వస్తుంది. అదేవిధంగా అప్డేట్ యూజర్ క్లిక్ చేస్తే అప్డేట్ యూజర్కి వెళ్ళింది. డిలీట్ యూజర్ క్లిక్ చేస్తే ఇది ఇంకా చేయలేదు మనం. తర్వాత వ్యూ యూజర్స్ క్లిక్ చేస్తే యూజర్స్ వచ్చేసారు. నెక్స్ట్ రిమైనింగ్ ఈ రెండు ఓన్లీ ఇద్దాం. తర్వాత లెఫ్ట్ నావిగేషన్ కూడా యాడ్ చేస్తుంది అది, సేమ్ యాడ్ యూజర్ క్లిక్ చేస్తే వచ్చేటట్టు. ఓకే, లాగౌట్ ఇక్కడ ఇవ్వలేదా? లాగౌట్ ఇవ్వలేదు. ఈ ఐకాన్స్ అనేది చూసారా, ఇది సపోర్ట్ చేయలేదు కదా, అవి తీసేసుకోవచ్చు మనకు కావాలంటే ఐకాన్స్. నైస్, బాగుంది డిజైన్ అనేది. నెక్స్ట్ డిలీట్ చేసేద్దాం చూడండి. లెట్స్ సేవ్ దిస్ అండ్ గో టు పెయింట్. సో డిలీట్ ఏం చేయాలి? సేమ్ అడ్మిన్ హోమ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. డిలీట్ ఆపరేషన్, కంట్రోల్ సి. ఇక్కడ మళ్ళీ మూడు వస్తాయి, ఓకేనా? లెట్స్ సి. అప్డేట్ లాగా 3 సెర్చ్ వస్తుంది ఇక్కడ. లేదంటే సింపుల్గా ఐడి ఇచ్చి డిలీట్ చేసేసుకోవచ్చు, బట్ బెటర్ మనకు 3 ఫైల్స్ చేయడమే బెటర్ అనుకుంటున్నా. లేదంటే సింపుల్గా చేసేద్దామా? సింపుల్గా చేసేద్దాంలేండి, తర్వాత కావాలంటే చూద్దాం. జస్ట్ ఐడి ఇస్తాం, ఐడి ఇచ్చి డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోవాలి అది. లేదంటే కన్ఫర్మేషన్ పేజ్ కానీ ఇద్దామంటే కన్ఫర్మేషన్ కానీ ట్రై చేస్తాను, ఏమంటారు? ఎలా చేద్దాం? బేసిక్ చేసేద్దామా, కన్ఫర్మేషన్ పేజ్తో చేద్దామా? బేసిక్ అంటే ఒక సెర్చ్ ఆపరేషన్ ఇంక్లూడ్ చేయాలి, ఫుల్ సెర్చ్. మనం అప్డేట్కి చేసాం కదా, ఇక్కడ చూడండి సేమ్ యాస్టీస్ వస్తుంది. డిలీట్ యూజర్ అని క్లిక్ చేయగానే ఎంటర్ యూజర్ ఐడి, ఏ యూజర్ని అయితే మనం డిలీట్ చేయాలో ఆ ఐడిని ఎంటర్ చేయమంటుంది. సెర్చ్ క్లిక్ చేయగానే ఆ యూజర్ రీడ్ ఓన్లీ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే చెక్ చేసుకొని ఓకే, ఈ యూజర్నే నేను డిలీట్ చేయాల్సింది, ఎందుకంటే ఐడి ద్వారా మనం ఫైండ్ చేయలేం కదా, నేము ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. సో సెర్చ్ చేసి ఇక్కడ రీడ్ ఓన్లీ ఫార్మేట్లో రిట్రైవ్ చేసిన తర్వాత ఓకే, ఈ యూజర్నే నేను డిలీట్ చేయాలి అని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిలీట్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ డిలీట్ కంట్రోల్లో డిలీట్ ఆపరేషన్ రాస్తుంటాం. ఇలా 3 ఫైల్స్ అవుతాయి అన్నమాట. ఇలా చేద్దామా? లేదంటే ఓన్లీ ఇక్కడ డిలీట్ యూజర్ అని పెట్టేసి ఎంటర్ యూజర్ ఐడి అని చెప్పి 2 అని చెప్పి డిలీట్ పెట్టంగానే సో డిలీట్ అయిపోయేటట్టు పెడదామా? లైక్ ఈ విధంగా విత్ కన్ఫర్మేషన్ ఇలా 3 ఫైల్స్ కన్ఫర్మేషన్ పెడదామా? లేదంటే బేసిక్గా చేద్దామా? ఓన్లీ ఒక పేజ్లోనే చెప్పండి. 3 పెడదామా, ఒక పేజ్లోనే చేసేద్దామా? సరే ఇలా చేద్దాంలేండి, పర్లేదు, ఓకేనా? కన్ఫర్మేషన్ పెడితేనే బాగుంటుంది, మేక్ సెన్స్, లైక్ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అందుకని. సో నేను వీటిని క్లోజ్ చేస్తున్నాను. అడ్మిన్ హోమ్ ఒకటి పెడుతున్నాను, వ్యూ ఆల్ యూజర్స్ని, అదేవిధంగా యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ రెండింటిని క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి? సేమ్ ఇది కావాలండి, సేమ్ ప్రాసెస్. నేను ఇక్కడ ఏదైతే ఉందో ఇదే క్రియేట్ చేయాలి నేను. ఒకటి ఇది డిలీట్ యూజర్ సెర్చ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. తర్వాత ఇక్కడ సెర్చ్ ఇవ్వగానే నాకు ఇక్కడ డిలీట్ యూజర్ డాట్ జేఎస్పీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నుంచి సెర్చ్ చేసింది ఇక్కడ డిస్ప్లే చేయాలి. తర్వాత ఇక్కడ డిలీట్ అనే బటన్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నుంచి దాని కంట్రోలర్కి పంపించి చేస్తాను అనమాట, ఓకేనా? క్రియేట్ చేయాలా మళ్ళీ ఇదంతా ఫ్లోని డయాగ్రామ్? అర్థమవుతుంది కదా? జస్ట్ అప్డేట్ ప్లేస్లో డిలీట్ పెట్టుకుంటా వస్తున్నాను అంతే. ఇది డిలీట్ పెడతా, ఇక్కడ డిలీట్ పెడతా, రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ అప్డేట్ క్వరీ ప్లేస్లో డిలీట్ క్వరీ రాసుకుంటాం. చూడండి వచ్చేస్తుంది, స్పీడ్గా చేసేద్దాం. సో లెట్స్ క్రియేట్ ఫస్ట్ డిలీట్ యూజర్, డిలీట్ సెర్చ్ యూజర్, సెర్చ్ ఆపరేషన్ కావాలి కాబట్టి రైట్ క్లిక్ ఆన్ హియర్. ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు, ఓకేనా? సో జేఎస్పీ ఫైల్ తీసుకుంటున్నాను, డిలీట్ -search -user డాట్ జేఎస్పీ, డిలీట్కి సంబంధించిన సెర్చ్ ఇది. నెక్స్ట్ అండ్ ఫినిష్, ఓకే?
delete search user. Let's save this. సో నాకు అప్డేట్ సెర్చ్ యూజర్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుంటాను. ఎక్కడ ఉంది అది? అప్డేట్ యూజర్ సెర్చ్ ఇక్కడ ఉంది కదా, నేను ఓపెన్ చేసి ఈ ఫామ్ కావాలి నాకు, సింపుల్ ఫామ్ కాపీ చేసుకున్నాను. Ctrl+C కాపీ చేసుకున్నాను, డిలీట్ సెర్చ్ యూజర్లో పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ Ctrl+V. ఓకేనా? సో ఇక్కడ టైటిల్ వచ్చేసింది, సెర్చ్ యూజర్ వస్తుంది. దీనికి మేబీ కావాలంటే డిలీట్ సెర్చ్ యూజర్ అని పెట్టుకోండి. అండ్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ మనం టార్గెట్ ఫైల్ ఇవ్వాలి, మార్చాలి ఇక్కడ, అందుకని రిమూవ్ చేస్తున్నాను దీన్ని. సో యాజ్ యూజువల్ ఇంకా ఎంటర్ ఐడి అని అడుగుతుంది, ఐడి ఇస్తాము, సబ్మిట్ చేస్తాం. ఓకే, సెర్చ్ అని వస్తుంది. ఓకేనా? లేదంటే ఫైండ్ యూజర్ ఆర్ వాట్ ఎవర్, ఓపెన్ యూజర్, సెర్చ్ అని వాట్ ఎవర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఫైల్ ఇవ్వాలి. టార్గెట్ ఫైల్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇలాంటిది క్రియేట్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ యూజర్ పేజ్ ఉంది కదా, సేమ్ పేజ్ని నేను కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? సేమ్ అండి, అంతే. అప్డేట్కి ఏదైతే పెట్టున్నామో అప్డేట్ యూజర్ కంట్రోలర్ ఉంది కదా, ఇది కాదు, ఇది లాస్ట్ పేజ్, లాస్ట్ది అప్డేట్ పేజ్ అని ఉంటుంది. అప్డేట్ యూజర్ అనలా ఇది మనకు కావాల్సింది. ఓకేనా? సో మనకి ఇప్పుడు డిలీట్ యూజర్ అనే ఫైల్ని క్రియేట్ చేసి దీని అంతా దాంట్లో కాపీ చేసామంటే సరిపోతుంది. న్యూ JSP ఫైల్ delete -user.jsp. నెక్స్ట్ ఫినిష్. delete user. let's save this. అండ్ ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ అగైన్ 2 parts. ఫస్ట్ జావా కోడ్ పెట్టేసి జావా కోడ్తో రిట్రైవ్ చేయాలి, రిట్రైవ్ చేసిన దానికి ఫామ్లోకి ఇవ్వాలి, అంతే కదా. సో జావా కోడ్ రాసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఐడి, ఇక్కడ నుంచి ఏం కావాలంటే ఐడి కావాలి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఐడి తీసుకురావాలి. ఐడి తీసుకొచ్చి JDBC కోడ్లో రాసి సో డేటా వస్తుందా లేదా వెరిఫై చేద్దాం. 2 parts మళ్ళీ. ఓకేనా? సో ఐడి రావాలి కాబట్టి నేను అప్డేట్ యూజర్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ని కాపీ చేసుకుంటాను. సో నాకు టైటిల్స్ ఇవన్నీ ఇచ్చేస్తాను. ఫస్ట్ Ctrl+C Ctrl+V సెంటర్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ జావా కోడ్, అప్డేట్ యూజర్లో ఉన్నటువంటి కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జావా కోడ్ని కాపీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్, ఏం మోడిఫై ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఈ పారామీటర్ కానీ తీసుకుంటాం అంతే, యాజ్ ఇట్ ఈస్గా పారామీటర్ కానీ అదే తీసుకుంటాం, కొరీ కూడా అదే, మొత్తం అదే కోడ్ అంతా కూడా. ఓకే, బట్ ఇక్కడ మాత్రం మారుతుంది, కొంచెం లిటిల్ బిట్ లైట్గా మారుతుంది అంతే. సో కాపీ చేశాను, డిలీట్ యూజర్కి ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసి వీటిని టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ వర్కింగ్ కోడే కాబట్టి ప్రాబ్లం లేదు. ఎక్కడైనా కన్ఫ్యూషన్గా ఉండి ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఏదైనా లైన్లో అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో. నిన్న క్లాస్ కానీ మీకు అర్థమైంటే ఇది ఈజీగా ఉండేది ఉంటుంది. జస్ట్ రిట్రైవల్ సెర్చ్ ఆపరేషన్ అంతే ఇది. అన్నీ ఇంపోర్ట్ చేసాను. మనకు 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. తర్వాత అన్నీ ఒక వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ సెట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఇవ్వాలండి? ఫామ్ క్రియేట్ చేసుకుని ఫామ్కి ఇస్తే ఫామ్ డిస్ప్లే అవుతుంది ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫామ్ రాస్తున్నాను చూడండి. ఫామ్ కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి తర్వాత అప్డేట్ చేస్తాను నిదానంగా. ఫామ్ ఇక్కడ వరకు ఉంది. సో ఫామ్ ట్యాగ్ని కాపీ చేసుకున్నా అండ్ డిలీట్ యూజర్లోకి వచ్చేసాను. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రాసుకుంటున్నాను ఫామ్ ట్యాగ్, Ctrl+V. ఇది ఫామ్. యాక్షన్ అనేది మార్చాలి మనం. ఓకేనా? ఇక్కడ దాకా నేను రన్ చేసి చూపిస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, స్టెప్ బై స్టెప్. డేటా రిట్రైవ్ చేసాం, సెర్చ్ చేసిన క్వరీ తోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అంతే. ఇంకేం ఫామ్లో పెట్టి అంటే అప్డేట్ అయ్యేది. ఇంకా దాన్ని మనం రీడ్ ఓన్లీ ఫార్మాట్లోకి మార్చాలి. అది ఏ విధంగా మార్చాలి అనేది చూపిస్తాను చూడండి. సో దీనికి లింక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు డిలీట్కి ఆల్రెడీ లింక్ ఇచ్చాను డిలీట్ యూజర్కి. డిలీట్ సెర్చ్ యూజర్ ఉంది కదా, అది ఎత్తుకెళ్ళి నేను ఇక్కడ ఇస్తాను. వేర్ ఈజ్ అవర్ డిలీట్ ఇక్కడ ఉంది డిలీట్ యూజర్. సో ఇక్కడ హెచ్ఎఫ్లో డిలీట్ -search యూజర్. మీరు సిఎస్ఎస్ అదంతా చేయొద్దు, కన్ఫ్యూజ్ అవుతాయి. నేను జస్ట్ అడ్మిన్ హోమ్ పేజ్కి లింక్ ఇస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఫామ్ ఇది. ఇక్కడ సెర్చ్ ఫామ్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే నాకు ఎక్కడికి వెళ్ళాలి? అప్డేట్ యూజర్లోకి వెళ్ళాలి. అందుకని ఇక్కడ యాక్షన్లో ఏమి ఇవ్వాలి? అప్డేట్ యూజర్లోకి కాదు, సారీ, డిలీట్ యూజర్. డిలీట్ -user.jspకి వెళ్ళాలి. అందుకని ఇక్కడ లింక్ ఇచ్చేసాను. ఇది క్లిక్ చేయగానే ఈ ఐడి తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్తుంది, లైక్ డిలీట్ యూజర్లోకి. ఈ డిలీట్ user.jspలో ఏముంటుంది? ఏదైతే అక్కడ టెక్స్ట్ బాక్స్ ఇచ్చామో దాన్ని తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని ఐడి కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకున్నాను ఇంటీజర్లోకి. తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ పెట్టుకున్నాను, JDBC కనెక్షన్ రాశాను, కొరీ ఏం రాశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సెర్చ్ కాబట్టి ఇఫ్ కండిషన్ వాడుతున్నాను రిజల్ట్ సెట్లో. అండ్ అన్నిటిని రిట్రైవ్ చేసి స్టోర్ చేశాను. దాన్ని తీసుకెళ్ళి ప్రతి ఫామ్కి వాల్యూ అట్రిబ్యూట్ ద్వారా ఇక్కడ యాడ్ చేసాను.
సేమ్ అప్డేట్ టైప్ అనమాట ఇది. చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నాం. లెట్స్ రిఫ్రెష్ హియర్. సో డిలీట్ యూజర్ క్లిక్ చేశాను. సో సెర్చ్ వచ్చింది. సో నేను 4 ఇచ్చాను, హిట్ సెర్చ్. సో వచ్చింది, అప్డేట్ యూజర్ స్క్రీన్ అనేది వచ్చింది. ఇలా ఉంటే అప్డేట్ అయిపోతుంది మళ్ళీ, ఎందుకంటే అప్డేట్ ఎడిటబుల్ అవుతున్నాయి, అవునా? అలా అవ్వకూడదు, అన్ని రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఉండాలి. అప్పుడు ఏమి ఇవ్వాలి, అన్ని రీడ్ ఓన్లీ డిజేబుల్ చేసేయాలి ఫీల్డ్స్ని, లేదంటే లేబుల్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఏం పెడతాం, డిజేబుల్డ్ అయినా చేయొచ్చు. ఇక్కడ చేశారు కదా డిజేబుల్డ్, అలా ప్రతి దాన్ని మీరు డిజేబుల్డ్ ఇలా చేసేసారనుకోండి. ఇప్పుడు నేమ్ డిజేబుల్ చేశాను నేను. చూడండి డిజేబుల్ అయిపోయిందా ఇది కూడా. అలా డిజేబుల్ చేసి ఇక్కడ డిలీట్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా లేబుల్స్గా మార్చేయచ్చు మీరు డైరెక్ట్గా. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈమెయిల్ ఉంది కదా, నేను ఇక్కడ లేబుల్ పెడతాను, ఇది లేకుండా ఇన్పుట్ టైప్ కాకుండా లేబుల్ అయినా పెట్టుకోవచ్చు. లేబుల్ అయితే అసలు ఎడిట్ కాదు కదా. ఇంకా చూడండి నేను కమెంట్ చేస్తున్నా, Ctrl+Shift/ కొడితే కమెంట్ అవుతుందండి. సో ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా లేబుల్ పెట్టేస్తున్నాను. లేబుల్ అంతేనా, సారీ లేబుల్. సో లేబుల్లో నేను ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఉందో దీన్ని తీసుకెళ్ళి లేబుల్ మధ్యలో పెడతాను అనమాట, వాల్యూ అనేదాన్ని. ఓకేనా. సో ఈమెయిల్ ఒక లేబుల్, నార్మల్గా డేటా. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని కాకుండా లేబుల్లో పెట్టుకున్నాను సింపుల్గా. లేదంటే నార్మల్ టెక్స్ట్ H1 ట్యాగ్ H2 ట్యాగ్లో అన్నా పెట్టుకోవచ్చు మీరు. ఇవైతే లేబుల్స్ అండ్ నార్మల్ టెక్స్ట్ కాబట్టి ఎడిట్ కావన్నమాట. చూడండి ఇప్పుడు ఈమెయిల్ అనేది చూడు ఎలా మార్చాను నేను. ఇప్పుడు గో బ్యాక్ అండ్ రీఫ్రెష్ అండ్ హిట్ సెర్చ్. చూడండి నార్మల్ టెక్స్ట్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఎటువంటి బాక్సులు గీక్స్లు ఏం రాలేదు. ఎలా చేద్దాం, ఇలా పెట్టి డిజేబుల్ చేద్దామా, టెక్స్ట్ బాక్సులు పెట్టి, లేదంటే సింపుల్గా లేబుల్స్ పెట్టేద్దామా. ఇలా పెట్టేద్దామా లేబుల్స్. ఓకే, లేబుల్స్ పెట్టేద్దాం. చూడండి అన్నిటికీ. ఇంకా ఇట్లా నేమ్ కావాలా, నేమ్ అట్రిబ్యూట్ ఇలాంటివి ఏం అవసరం లేదు, మనకు ఐడి ఉంటే సరిపోద్ది. ఓకేనా, నేను ఇన్పుట్ టైప్లు అన్నీ రిమూవ్ చేసేస్తున్నా. సో దీని ప్లేస్లో ఒక లేబుల్ పెడుతున్నా చూడండి. బట్ టీడీలోనే పెట్టాలి, టీడీ లోపల ఇన్పుట్ టైప్ని తీసేసి ఇక్కడ ఒక లేబుల్ పెడుతున్నా, లేబుల్. ఈ లేబుల్లో ఏం వాడాలి, నేను సేమ్ యాజ్ టీస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని పెట్టుకుంటా. లేదంటే సింపుల్గా టెక్స్ట్ బాక్స్కి మీరు డిజేబుల్డ్ అన్నా పెట్టుకోండి, ఇలాగా ప్రాబ్లం లేదు. 2 టైప్స్ చెప్తున్నాను నేను, అంతే, ఇంకేం లేదు. ఇంక ఇది నాకు ఇన్పుట్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐడికి కూడా నేను లేబుల్ పెడతాను. లేబుల్ వాల్యూ ఏదైతే ఉందో Ctrl+C Ctrl+V. ఓకేనా. సో దీన్ని కూడా ఇన్పుట్ ఫీల్డ్ని రిమూవ్ చేసేస్తాను. ఇంకేమున్నా ఇక్కడ ఒకటి ఉంది, దీనికి కూడా నేను లేబుల్ పెడతాను. లేదు మీరు నార్మల్గా H3 ట్యాగ్లు ఇలాంటివన్నా పెట్టుకోవచ్చు, లేబుల్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. నార్మల్ టెక్స్ట్ లాగా డిస్ప్లే అవ్వాలి మనకు, అంత రీడ్ ఓన్లీ ఫార్మేట్లో. ఓకేనా. సో లేబుల్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్ ట్యాగ్లో దాన్ని కాపీ చేసి ఇక్కడ రాసేస్తాను, దీన్ని రిమూవ్ చేసేస్తాను. అంతే, ఫామ్ రెడీ అయిపోయింది. అప్డేట్ యూజర్ ప్లేస్లో డిలీట్ యూజర్ అని పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫామ్ యాక్షన్ ప్రస్తుతానికి ఎంటీగా ఉంది. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇక్కడ ఫామ్ గో బ్యాక్. అప్డేట్ పేజ్ని రీడ్ ఓన్లీగా మార్చానండి, అంతే. అంటే ప్యూర్ సెర్చ్ అనమాట ఇది ప్యూర్ సెర్చ్. ఓకేనా, ప్యూర్ సెర్చ్, జస్ట్ టెక్స్ట్ అంతే, మాడిఫై ఏం చేయలేం. జస్ట్ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ ట్రై. ఏం చేయాలి, ఇక్కడ కంట్రోలర్ రాసుకోవాలి, డిలీట్ యూజర్ controller.jsp రాసుకొని ఇక్కడ ఎప్పుడైతే మనం డిలీట్ అనేది క్లిక్ చేస్తున్నామో ఆ కంట్రోలర్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఫామ్లో యాక్షన్ అట్రిబ్యూట్లు ఏమి ఇవ్వాలి, డిలీట్ కంట్రోలర్ ఇవ్వాలి, డిలీట్ యూజర్ కంట్రోలర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇద్దామా, థర్డ్ ఫైల్ అనమాట. ఇది అయిపోయింది, సెర్చ్ ఆపరేషన్ అయిపోయింది. ఈ యాక్షన్ అనేది ఎంటీగా పెట్టుకున్నాను ప్రస్తుతానికి. అది టార్గెట్ ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ఇచ్చేద్దాం. వెబ్ యాప్లోకి వెళ్తున్నా, న్యూ అండ్ JSP ఫైల్. సో delete user controller.jsp. సో నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇంకేం లే, ఇక్కడ ఇన్పుట్ ఏం తెచ్చుకోవాలి, ఇప్పుడు మనం ఎన్ని తెచ్చుకోవాలి ఇన్పుట్స్. ఇన్పుట్ ఏమైనా కావాలా, ఇక్కడ థింక్ చేయండి. డిలీట్ యూజర్ కంట్రోలర్ ఎలా రాయాలి చెప్పండి ఇక్కడ మీరే. సో ఇది నా ప్రీవియస్ ఫామ్, డిలీట్ యూజర్ ఫాము. నేను ఇప్పుడు డిలీట్ ఏం రాయాలి, బ్యాక్ ఎండ్ కోడ్ దీనికి, ఈ ఫామ్కి. సో మీకు కావాలంటే యూఐలో కావాలంటే చూడండి, ఇది యూఐ.
నేను ఇక్కడ డిలీట్ యూజర్ అని క్లిక్ చేయగానే నాకు ఇది డిలీట్ అవ్వాలి. ఫస్ట్ క్వరీ చెప్పండి, నాకు క్వరీ ఏం రాస్తాం? కమాన్ ట్రై చేయండి ఎవరన్నా ఇన్వైట్ చేసి. టేబుల్ని వేర్ ఐడి ఈజ్ అంతే, ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంతేనా? ఏ ఐడి పంపిస్తున్నామో ఐడి అనేది వెళ్తుంది. ఓకే, లెట్స్ ట్రై. నేను మీరు చెప్పినట్టు క్వరీ రాసేస్తాను ఫస్ట్ ఈ కంట్రోలర్లో, తర్వాత చూద్దాం నెక్స్ట్ స్టెప్స్. పర్సెంటేజ్ మెయిన్గా క్వరీ అర్థమైపోతే సరిపోతుంది. స్ట్రింగ్ డిలీట్ యూజర్ బై ఐడి బేస్ చేసుకుని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ ఫ్రమ్ LMS_user వేర్ యూజర్ ఐడియా కాలంలో ఉన్నది యూజర్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే ఫైన్. నా ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి? ఇప్పుడు జస్ట్ ప్రాసెస్ చెప్పండి ఏం చేయొచ్చు. సో డిలీట్ యూజర్ ఫామ్ ఇది ఇక్కడ ఉంది, డేటా అంతా ఇక్కడ ఉంది, అండ్ కంట్రోలర్ JSP ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేయొచ్చు? జస్ట్ ప్రాసెస్ సింటాక్స్ ఏమవుతుంది, ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు క్వరీ రాసుకుందాం, పర్లేదు, ఓకే బాగుంది. వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? ట్రై చేయండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పేసండి, పర్లేదు, నేను కరెక్ట్ చేస్తా. నెక్స్ట్ ఏం రాయాలి నేను? come on ఏం లేదు, ప్రీవియస్ ఎలా రాసాం అదే చేసేది ఇక్కడ, ఇంకేం లేదు. కానీ మీకు అది గుర్తుందా లేదా? జస్ట్ చెప్పండి. JDBC కనెక్షన్ సరే రాసేస్తాం. JDBC కనెక్షన్ రాసేస్తాం. ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ G ఈ డాట్ ప్రింట్ స్టాటిక్స్. ఓకే, నేను 3 క్వరీస్ రాసుకొని వచ్చేస్తాను. డిలీట్ యూజర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, 3 లైన్స్ రాసుకొచ్చేస్తాను. కంట్రోల్ C, కంట్రోల్ V, షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా బ్యాక్ వస్తుంది అన్నమాట మీకు కరెక్ట్గా. సో ఇది ఇంపోర్ట్ చేసేద్దాం. కనెక్షన్ ప్రిపేర్ స్టేట్మెంట్ జావాస్క్రిప్ట్ అండ్ ఇక్కడ ఐడి ప్లేస్లో చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్కడి నుంచి? ఐడికి వాల్యూ ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి ఐడి వాల్యూ? ఎక్కడి నుంచి వస్తుంది వాల్యూ? మీకు తెలుసు, ఆల్రెడీ చేస్తున్నారు. వెరీ నైస్. డిలీట్ యూజర్ డాట్ JSP నుంచి తీసుకోవాలి. ఓకేనా, డిలీట్ యూజర్ డాట్ JSP నుంచి తీసుకోవాలి. ఇది మనం రాసింది లేబుల్సే కదా, అన్నీ ఉన్నది లేబుల్సే ఉన్నాయి ఇక్కడ, అన్ని లేబుల్సే. ఇలా రావాలంటే మనకేం కావాలి? టెక్స్ట్ బాక్స్ కావాలి. టెక్స్ట్ బాక్స్కి నేమ్ అనే ఫీల్డ్ పెట్టుకుంటాం, అంతేనా? టెక్స్ట్ బాక్స్ ఒకటి పెట్టుకొని దానికి నేమ్ అనే ఫీల్డ్ పెట్టుకుంటే రిక్వెస్టెడ్ గెట్ పారామీటర్ అని చెప్పి నేమింగ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ లేబుల్స్ పెట్టేసాం, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ లేదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ సిచ్యువేషన్? నెక్స్ట్ లైక్ వాట్ ఈస్ ఆల్టర్నేట్ హియర్? ప్రాబ్లం అర్థమైంది కదా? మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐడి దానికి వెళ్ళాలి అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది దీంట్లోకి రావాలి. బట్ ఇక్కడ తీసుకుంటే లేబుల్ తీసుకున్నాం, నార్మల్ అప్డేట్కి యూజ్ చేసినటువంటి టెక్స్ట్ బాక్సులు కాదు. నేమ్ అని అట్రిబ్యూట్ ఇట్లా పెట్టుకోలేము, నార్మల్ టెక్స్ట్ ఇది. ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఐడి అనేది దీంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు టార్గెట్లోకి. సో ఫస్ట్ నేను యాక్షన్ ఇచ్చేస్తాను, ఓకేనా? సో డిలీట్ -user-controller డాట్ JSP ఇచ్చేసాను. అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తే, ఫామ్ని సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఈ టార్గెట్ ఫైల్కి వెళ్తుంది. బట్ వెళ్తూ ఈ వాల్యూని తీసుకెళ్ళాలి. టెక్స్ట్ బాక్స్ అయితే మనం నేమ్ అని అట్రిబ్యూట్ ఇచ్చేస్తే ఈ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ రిక్వెస్టెడ్ గెట్ పారామీటర్ అని చెప్పి తీసేసుకుంటాం, ఓకేనా? బట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లేదు, ఏం చేయొచ్చు? కమాన్ థింక్ చేయండి.
టెక్స్ట్ బాక్స్ ఇచ్చాము అనుకోండి, టెక్స్ట్ బాక్స్ ఇస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది, యూఐలో కనిపిస్తుంది టెక్స్ట్ బాక్స్ ఎడిటబుల్ ఫీల్డ్గా కనిపిస్తుంది. అలా ఉండకూడదు నాకు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేసాం అప్డేట్లో, ఏం చేసాం ఈ సినారియోని? హిడెన్ ఫీల్డ్ అంతే కదా, దట్స్ ఇట్. హిడెన్ ఫీల్డ్ తీసుకుంటాం ఎందుకంటే ఈ వాల్యూని నేను నెక్స్ట్ పేజ్కి పంపించాలి కాబట్టి. ఈ వాల్యూ అనే కాదు, ఇంకేదైనా వాల్యూస్ కూడా మీరు పంపించాలి, బట్ యూఐలో ఎడిటబుల్ ఫీల్డ్గా ఉండకూడదు అనుకుంటే హిడెన్ ఫీల్డ్ తీసుకుంటాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు హిడెన్, ఓకేనా. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అట్రిబ్యూట్ రాసుకుంటాం. ఇంకా నార్మల్ టెక్స్ట్ బాక్స్ లాంటిది కానీ కనిపించదు యూఐలో ఇది, ఓకే. వాల్యూకి వాల్యూ వచ్చి స్టోర్ చేసేస్తాం, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఇచ్చేస్తాం దానికి. కాబట్టి హిడెన్ ఫీల్డ్ హైడ్ అయి ఉంటుంది వాల్యూ పెట్టుకొని. ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఈ నేమ్ తోటి కాల్ చేస్తామో ఆ వాల్యూ వెళ్ళిపోతుంది. సేవ్ చేశాను. సో ఇప్పుడు నేమ్ని కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ జాగ్రత్తగా మాన్యువల్గా ఎంటర్ చేయొద్దు, నేమ్స్ని కాపీ చేసుకోండి. Ctrl+C అండ్ గో టు ద టార్గెట్ ఫైల్ అండ్ టేక్ దట్ వాల్యూ. ఓకే, we do string uid ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. అంతే కదా, ఫ్లో ఇప్పుడు ఈజీగా చెప్పారు, నైస్, చాలా బాగా మంచిగా చెప్పారు. అలా ఫ్లో అర్థమైపోయింది అనుకోండి మీకు, ఎటువంటి ప్రాజెక్ట్నైనా చేసేవచ్చమ్మా. ఓకేనా. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఎంటర్ చేయలేదు, చూసారా. సో అదే విధంగా చేయండి అందరు కూడా, మర్చిపోవద్దు. తర్వాత ఇంట్ యూజర్ ఐడి కన్వర్ట్ చేస్తున్నా. హౌ టు కన్వర్ట్? ఇంటీజర్ ఐ క్యాపిటల్ అండి, డాట్ పార్సింట్, కంట్రోల్ స్పేస్ వాడండి, చాలామంది మిస్టేక్స్ రాస్తున్నారు, స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకేనా. సో దీని లోపల స్ట్రింగ్ వాల్యూ పాస్ చేస్తాం, యూఐడి. దట్స్ ఇట్, కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర యూజర్ ఐడి వచ్చేసింది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? దీనికి సెట్ చేసుకుంటే సరిపోద్ది, అంతే కదా. ఏముంది ఎంత సింపుల్ చూడండి, ps డాట్ సెట్ ఇంట్. సో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి 1 యూజర్ ఐడి అంతే. ps డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్, ఇట్ రిటర్న్స్ ఐ వాల్యూ, int I is equals to, then if I is greater than 0, out.println పెట్టున్నాం కదా, అది నేను ప్రీవియస్ పేజ్లో టెంప్లెట్ తీసుకుంటాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాడ్ యూజర్ కంట్రోలర్లో ఉన్న టెంప్లెట్ తీసుకుంటాను, లేదంటే ఇక్కడ కానీ మాడిఫై చేయొచ్చు. ఇంకెందుకు, ఇది ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు నేను డిఫరెంట్ వేలో చేస్తాను, కొంచెం అడ్వాన్స్డ్. మనం బ్రేకింగ్ సిస్టమ్ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఆ బ్రేక్ లాగా ట్రై చేద్దాం. ఓకేనా. ఇఫ్లో నేను డైరెక్ట్గా నేను HTML కోడ్ రాస్తాను. HTML కోడ్ రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడికి ఓపెన్ చేసుకుంటా, %i, అంతే కదా. దీని లోపల నేను ఏం చేస్తాను? డైరెక్ట్గా సంథింగ్ h3, వాట్ ఇస్ ద సక్సెస్ మెసేజ్, డిలీట్ కదా, యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకేనా. యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. వాట్ ఇస్ ద ఇష్యూ హియర్? ఇంకేం లేదు, పోతుంది, అయిపోయిందా. సో నేను ఇక్కడ కలర్ పెట్టేస్తాను. కలర్ పెట్టాలంటే కలర్ అట్రిబ్యూట్ కావాలంటే మనకు ఫాంట్ అట్రిబ్యూట్ నుంచి వస్తుంది, లేదా స్టైల్ పెట్టేద్దాం. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ కోలన్ గ్రీన్ కదా, గ్రీన్. ఇది సెంటర్లో రావాలంటే ఏం చేయాలి? మనం ఒక div ట్యాగ్ పెట్టుకోవాలి. ఇక్కడ div. ఇది మీకు రాకపోతే out.println ట్రై చేయండి, మీకు కొంచెం అడ్వాన్స్ ఇస్తున్నా అంతే, CSS మీకు రాకపోతే. సో డివ్లో ఏం చేస్తున్నాను? అగైన్ స్టైల్ పెడుతున్నా. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అలైన్ కోలన్ సెంటర్కి పెట్టేస్తాం, అంతే కదా. కలర్ గ్రీన్ వస్తుంది, అలైన్ సెంటర్ వచ్చేస్తుంది, ఒకే ఒక లైన్లో అయిపోయింది. సో దీన్ని కాపీ చేస్తాను, ఎర్రర్ కానీ దీనికి ఇచ్చేస్తాను. Ctrl+C. సో ఇక్కడ ఎల్స్ రాసేస్తాం, ఎల్స్. సో ఎల్స్కి కూడా నేను ఇక్కడ HTML కోడ్ రాస్తున్నాను, అంటే ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేయాలి. ఇక్కడ జావా కోడ్ని ఇక్కడ బ్రేక్ చేసి ఎక్కడ ఓపెన్ చేయాలి? ఈ బ్రాకెట్ దగ్గర ఓపెన్ చేయాలి. ఓకే, ఇదంతా కన్ఫ్యూషన్గా ఉందనుకుంటే మీరు HTML జావా మిక్స్ కాకుండా ఉండాలంటే out.println వాడండి సింపుల్గా. సో ఇక్కడ టెక్స్ట్ అండ్ సెంటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రీన్ ప్లేస్లో రెడ్ ఇస్తున్నాను. యూజర్ డిలీషన్ ఫెయిల్డ్ ఇచ్చేసాను. సేమ్ లైన్ కాపీ చేస్తున్నాను, క్యాచ్లో కూడా ఇచ్చేస్తాను. క్యాచ్లో ఎక్కడ కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇస్తాను అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ దాకా జావా కోడ్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ జావా కోడ్ ఈ బ్రాకెట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ
దట్స్ ఇట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జావా కోడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జావా కోడ్, మళ్ళీ అంతే కదా. సో ఇది HTML, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జావా కోడ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జావా కోడ్, అలా బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. లెట్స్ సేవ్ దిస్. సో నా ఎగ్జిక్యూట్ నా డిలీట్ అవుతుందో లేదో చూద్దాం. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ రిఫ్రెష్ హియర్. అండ్ మీరు లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ పేజెస్ అన్ని ChatGPTకి ఇచ్చి మీరు డిజైన్ చేసుకోండి నీట్గా. లేదంటే మాన్యువల్గా చేసుకున్నా కానీ ఓకే. అమ్మ ఇందు చేస్తుంది కదా మాన్యువల్గా, సో అలా అయినా చేయండి. ఒక ప్రాజెక్ట్ మాన్యువల్గా చేయండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కావాలంటే కొంచెం లైక్ డిజైన్ చేసి అలా కూడా చేయండి. సో మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది HTML CSS. సో 5 ఇచ్చాను. సో ఫిఫ్త్ రికార్డ్ ఎవరిది? సుప్రియ అనే అమ్మాయిది. ఓకే, నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, సుప్రియని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేసేసాను. యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో బ్యాక్ ఇవి పెట్టాలంటే పెట్టండి, ఇక్కడ బ్యాక్ పెట్టాలి కదా. మళ్ళీ ఇక్కడ ఇది ఒక మెసేజ్, ఇది ఒక మెసేజ్. సో కామన్ మెసేజ్ పెడితే సరిపోతుంది. ఇక్కడ బాడీలో నేనేం చేస్తున్నాను, ఇక్కడ CSS వద్దులే, నార్మల్గా పెట్టేద్దాం. ఓకేనా. సో డివ్ ఇస్తున్నాను, డివ్ లోపల 2 పెడతాను. ఏం చేద్దాం, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఒకటి, H3 Ctrl+X H3, ఒకటి బ్యాక్, ఒకటి హోమ్. బ్యాక్ కొడితే ఎక్కడికి వెళ్తుంది? సెర్చ్లోకి వెళ్తుంది. హోమ్ క్లిక్ చేస్తే అడ్మిన్ హోమ్కి వెళ్తుంది. అందుకని అనమాట 2 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, 2 ట్యాగ్స్. సో H3లో ఫస్ట్ దాంట్లో ఏం పెడుతున్నాం? బ్యాక్ అని పెడుతున్నా. రెండో దాంట్లో హోమ్ అని పెడుతున్నా. బ్యాక్కి href ఇస్తున్నాను. href is equals to బ్యాక్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకు సెర్చ్ వెళ్ళాలి. డిలీట్ సెర్చ్ యూజర్, డిలీట్ సెర్చ్ -user.jsp. హోమ్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? href is equals to యూజర్ అడ్మిన్ హోమ్కి వెళ్ళాలి. admin-home.jsp. దట్స్ ఇట్. అయిపోయింది. అండ్ ఇది సెంటర్లో రావాలి కాబట్టి నేను ఏం చేయాలి? ఇక్కడ స్టైల్ పెట్టేస్తాం. టెక్స్ట్ అలైన్ colon center. That's it. Let's check now. Go back. So refresh user ID. సో రేపు నేను క్లాస్ ఉంటుందో లేదో చెప్తాను, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా. 4 ఇచ్చాను. సో లేఖ అనే అమ్మాయి కన్ఫర్మ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేయగానే నాకు యూజర్ డిలీట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. 4th మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు. అందుకని నేను హోమ్ వెళ్తున్నాను. హోమ్ నుంచి వ్యూ ఆల్ యూజర్స్ క్లిక్ చేస్తున్నాను. సో చెక్ చేయండి, 4th రికార్డ్ లేదు ఇక్కడ. నో మోర్ 4th రికార్డ్. సో ఐ వాంట్ టు డిలీట్ 10th రికార్డ్ నౌ. సో బ్యాక్ వెళ్తున్నాను. సో 10th రికార్డ్ కాబట్టి డిలీట్ యూజర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 10th కదా, ఐడి తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. ఓకే, మనం అనుకున్న రికార్డ్ వచ్చింది కాబట్టి డిలీట్ క్లిక్ చేశాను. డిలీటెడ్ అయిపోయింది. సో హోమ్లోకి వెళ్ళి ఒకసారి వ్యూ ఆల్ కొట్టి చెక్ చేయండి. వ్యూ ఆల్ యూజర్స్, వేర్ ఇస్ ఇట్ యూజర్స్ క్లిక్ అవ్వలేదా? క్లిక్. సో 10 అన్నది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఇండిపెండెంట్ పేజెస్తో చేయడం. నెక్స్ట్ క్లాస్లో మన బుక్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ పేజ్లోనే చేస్తాం. ఒకే పేజ్లో ఉంటుంది. అండ్ రీడైరెక్షన్ కూడా ఇదే పేజ్కి వస్తుంది. మనకు ప్రతిసారి బ్యాక్ ఇలాంటివి ఐకాన్స్ ఇవ్వకుండా ఒకే పేజ్లో వచ్చేదానికి ట్రై చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నా టైమ్ ఫర్ యూవర్స్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఏదైనా కన్ఫ్యూషన్లో ఉంటే ఏ స్టెప్ అయినా, రిట్రైవల్ పార్ట్ అండ్ డిలీట్ పార్ట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ ఫర్ టుడే.